మన యొక్క భాగ్యం, అదృష్టం. ఇదేమైంది వస్తుంది ఇక్కడ ముందు గాట్. హరే కృష్ణ. సౌండ్ ఏమొస్తుంది కదా? సో ఈరోజు మనకు మహారాజు యొక్క సాంగత్యం దొరకడం మన అదృష్టము. తర్వాత మహారాజు గురించి కొంత క్లుప్తంగా తెలియజేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మహారాజు లాల్కోట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, తెలుగు రాష్ట్రం యొక్క వాస్తవ్యులు. మహారాజు రామచరిత మానస్ రామాయణంలో తరచుగా పఠించేవారు. వారికి రామాయణం గురించి అభిరుచి ఉండేది. ఆసక్తిగా చాలా పాలు దాన్ని చదవడం జరిగింది. ఆ కారణంగా పరం పూజ కృష్ణదాస్ స్వామి మహారాజు వారిచే మహారాజు ఇస్కాన్ భక్తుల సాంగత్యం లభించడము, ఆ తదుపరి మహారాజుకు పరం పూజ్య హోలీనెస్ కృష్ణదాస్ స్వామి మహారాజు యొక్క దీక్ష జరగడం కూడా జరిగింది 1996లో. తర్వాత మహారాజు ఆ తదుపరి పరం పూజ్య మహారాజు లోకనాథ్ స్వామి మహారాజు యొక్క సూచన ప్రకారము సన్యాసం పుచ్చుకోవడం జరిగింది 2008లో. అంత క్రితం మహారాజు వారు బోట్స్వానా టెంపుల్ యొక్క ప్రెసిడెంట్ గా ఉండడము, తర్వాత చాలా మార్లు మహారాజు అక్కడ ఈ యొక్క ప్రీచింగ్ క్లాసెస్ చాలా బాగా జరపడం జరిగింది. 1998లో టెంపుల్ ప్రెసిడెంట్ గా నియమింపడ్డారు. 2008లో మహారాజు దాని యొక్క రిసిగ్నేషన్ ఇచ్చేసేసి ప్రీచింగ్ మిషన్ లో వెళ్ళడానికి ఆఫ్రికాలో వారి గురువు సూచన ప్రకారము సన్యాసం పుచ్చుకున్నారు, ఆహ్వానించారు. 2009 రామనవమి రోజు, ఆ పర్వదినం రోజు, ఆ సందర్భంగా మహారాజు వారికి సన్యాసం ఇవ్వడం జరిగింది లోకనాథ్ స్వామి వారి నుండి. వారు పుచ్చుకున్న తర్వాత ఆ తదుపరి వారికి పరం పూజ్య లోకనాథ్ స్వామి వారు రామ గోవింద్ స్వామి మహారాజుగా వారిని అవార్డు చేయడం జరిగింది. వారి యొక్క కారణం నేను అనుకుంటాను, రామాయణంలో చాలా అభిరుచి ఉండడం కారణం చేత వారికి రామ గోవింద్ స్వామి మహారాజుగా ఇచ్చారు. ఆ తదుపరి మహారాజు ప్రీచింగ్ మిషన్ లో ఉన్నారు. ఇప్పుడు బోట్స్వానాలో అక్కడ బోట్స్వానాలోనూ దాదాపుగా మహారాజు ప్రీచింగ్ మిషన్ లో ఉంటున్నారని నాకు తెలిసిన కారణం చెప్పాను మహారాజ్. తర్వాత నాలో ఉంటే లోపాలుంటే క్షమించాలి మహారాజు చెప్పడంలో కూడా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క ఇస్కాన్ బహ్రెయిన్ వారికి నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మహారాజ్ అలాంగ్ విత్ ఇస్కాన్ బలరాం దేశ్ ఆల్మోస్ట్ మన దగ్గర అందరూ జీసీసీ తెలుగు సభ్యులు ఉన్నారు. జీసీసీ దామోదర్ దేశ్ అంటే దుబాయ్, కృష్ణ కథా దేశ్ అంటే ఖతర్, శ్యామ్ దేశ్ అంటే షార్జా, అండ్ మథురా దేశ్ అంటే మస్కట్. సో అన్ని ప్లేసెస్ నుంచి డివోటీస్ ఈ గ్రూప్ లో ఉన్నారు. సో అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ల వారీగా ప్రతి మంత్ ఒక్కొక్క సీనియర్ డివోటీస్ చేసుకొని తెలుగు కథ వింటాం అనమాట ఫ్రైడేస్ నాడు. సో ఓవర్ టు యూ మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. చాలా సంతోషం అందరితో కలవడం. ఇండియా నుంచి బయట ఉన్నప్పుడు మన భాష వాళ్ళు కలిస్తే చాలా ఆనందం ఉంటుంది. లేకుంటే ఎప్పుడు ఇంగ్లీషే ఉంటుంది, హిందీ కూడా ఉండదు ఇక ఆఫ్రికాలో. కనీసం మీకు అక్కడ చాలా మంది మన ఇండియన్స్ ఉంటారు, హిందీ మాట్లాడవచ్చు, తెలుగు మాట్లాడవచ్చు. ఇక్కడ ఎవరు ఉండదు, తెలుగు ఉండదు, ఇంగ్లీష్ హిందీ కూడా ఉండదు. కానీ మన భాష వాళ్ళు, మన దేశం వాళ్ళకి కనిపిస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. హరే కృష్ణ. మొదట ఇంగ్లీష్ లో చెప్పమంటారా లేకుంటే తెలుగులోనే చెప్పాలన్నా? మొత్తం అందరూ తెలుగు వాళ్ళే మహారాజ్, సో మీరు తెలుగులోనే చెప్పేస్తారు. ఈరోజు శ్రీమద్ భాగవతం నుంచి 6వ స్కందం 1వ అధ్యాయం 19వ శ్లోకం. మనుషులు తెలియక ఎన్నో పాపకృత్యాలు చేస్తుంటాం. కొన్ని మనకు తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం.
చేస్తారంటే అది ఒక జీవన విధానం. పూర్వజన్మలో మనం ఎన్ని జన్మల నుంచి ఎన్నో కర్మలు చేసి వచ్చాము. మనం పాప కర్మలు చేయకూడదు అని ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ ఏదో బలవంతంగా చేస్తాం. చేసినాక మనం పశ్చాత్తాపం. కొందరు ఉంటారు అజ్ఞానవశంగా చేస్తుంటారు, వాటి నుంచి ముక్తి దొరకదు. కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ పాప కర్మల యొక్క ఫలితం నుంచి ముక్తులై నరకానికి వెళ్ళకుండా దారి ఏంటి, దాని కొరకు పరిచిత్ మహారాజ్ అడిగారు. ఆ విషయం గురించి 6వ స్కందం 1వ అధ్యాయం నుంచి మాట్లాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగనా రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగనా లలితా శ్రీ విశాఖాన్వితం నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. హే కృష్ణా కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తే. సప్త కాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి జభానుసుతే దేవి ప్రణమామి. పరాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాసా కనక కపిశం వైజయంతి చమాలం. రంధ్రాన్ వేణోరధర సుదయో పూరయన్ గోపవృందై బృందారణ్యం సపదరమణం రావిశద్గీతి కీర్తి. అహో బకీయం స్తనకాలకూటం జిగాంసయాప్యాయయదప్య సాధ్వి లేభే గతిం దాతృచితాం తతోన్యం సంవాదయాళుం శరణం వంశీ విభూషితి కరానల నీరజాభ పీతాంబరాదరుణ బింబ ఫలాదరోష పూర్ణేందు సుందర ముఖాధరవింద నేత్ర కృష్ణాత్తరం కిమపి తత్సమహం న జాని. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. యం ప్రవజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతుర ఆజావ పుత్రేతి తన్మయతయా తరవో తం సర్వభూత హృదయం విమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికే.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ సమస్త భక్తి జనులకు హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు 5వ స్కందంలో చివరి అధ్యాయంలో 24 ముఖ్యమైన నరకాల గురించి చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు అతనే భయభీతుడు కాలేదు, కానీ సామాన్య జనుల కొరకు కానీ ఒక ప్రశ్న అడిగాడు శుకదేవ్ గోస్వామి. గురుదేవ్, ప్రజలు తెలుసో తెలియక ఒక విధంగా అజ్ఞాన కారణంగా వాళ్ళు ఎన్నో పాప పనులు చేస్తారు. దాని కొరకు వాళ్ళు ఇంత కఠినంగా నరకంలో ఎన్ని కష్టాలలో పాల్గొనాలి తప్పదా? అసలు నరకానికి ఎందుకు వెళ్ళాలి? అలాంటి నరకం నుంచి వెళ్ళకుండా ఏదైనా దారి ఉందా అని అప్పుడు పరిచిత్ మా శుకదేవ్ గోస్వామి చెప్తారు, దానికి ముందు మార్గం ఉన్నది. కేచిత్ కేవలయా భక్త్య వాసుదేవ పరాయణ అగం దున్మంది కార్త్నీయ నిహారం ఇవ భాస్కర. కేచిత్ కేవలయా భక్త, కేవల భక్తి అంటే అనన్య భక్తి. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, అనన్యాశ్చింతయంతో మాం యోజన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అనన్య భక్తి పూర్ణ శరణాగతులైన ఇస్తే ఎవరికి? వాసుదేవ పరాయణ శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటప్పుడు వాళ్ళు జీవులు సమస్త పాపాల నుంచి అది చెప్పిన తర్వాతనే హరినామ మహత్యం గురించి చెప్తూ, ఇది 19వ శ్లోకంలో మనం మాట్లాడుతాం, 18వ శ్లోకంలో చెప్తాడు. ఒక హరినామ స్మరణ యొక్క మహత్యం గురించి చెప్తారు అన్నారు. 18వ శ్లోకంలో చెప్తాడు, అజ్ఞానాత్ అథవా జ్ఞానాత్ ఉత్తమ శ్లోక నామయే సంకీర్తతమఘం పుంసా భేదేధో యథానల. ఎవరైనా సరే అజ్ఞాన కారణంగానే తెలిసైనా సరే తెలియకన్నా సరే భగవంతుని యొక్క హరినామ సంకీర్తన చేసినంత మాత్రాన సమస్త జీవులు సమస్త పాపాల నుంచి ముక్తులు అవుతారు. ఏ విధంగా అయితే అడవిలో ఎండు గడ్డి కానీ ఎండు చెట్లు కానీ అగ్ని దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏ విధంగా నశింపబడి బూడిద అయిపోతావో అదే విధంగా మనుషులు కూడా సమస్త పాపాల నుంచి ముక్తులు అవుతారు అని చెప్తూ ఈరోజు ముందుకెళ్తూ 19వ శ్లోకంలో చెప్తున్నారు, శుక్రున్మన కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైరిహ నతేయమం పాశభృతశ్చ తద్భవాన్ స్వప్నేపి పశ్యంతి నిష్కృత. స్వప్నేపి శ్రీకృష్ణుని పూర్ణానుభవం లేకునను ఆ దేవదేవుని పాద పద్మములను ఒక్క మారైనను పూర్తిగా శరణాగతులై అతని నామ రూప లీలాదులను ఇలా ఆసక్తులైన వారికి సమస్త పాపం నుండి విడిపడుదురు. ఎలా అనగా వారు నిజమైన ప్రాశ్చిత్త విధానమును చేపట్టి ఉన్నారు. అట్టి శరణాగతులు పాపులను బంధించుటకు పాశధరులైన యమరాజు గాని యమ భటులను గాని స్వప్నమునైనందును చూడరు. భాష్యంలో రాస్తారు, భగవద్గీత 18వ అధ్యాయము 66 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము, నేను సర్వ పాపం నుంచి
ముక్తిని గాంచును భయం నొందకు అని భగవంతుడు స్వయంగా. అదేవిధంగా ఇక్కడ కూడా కృపలో రాస్తున్నారు ఏమంటే, ఇక్కడ కూడా సెకండ్ మన కృష్ణ పదారవిందయో ఈ గీతాధ్యామన కావించిన మనుషుడు శరణాగతుడైనచో వెంటనే పాప విముక్తుడు అగును. వాసుదేవ పరాయణ నారాయణ పరాయణ భాగవతంలో 4వ స్థానంలో కూడా మళ్ళీ ఎన్నోసార్లు నారాయణ పరాయణ వాసుదేవ పరాయణ ఎన్నోసార్లు చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ విశేషంగా వారు ఏమంటున్నారు అంటే కృష్ణ పదార విందయో స్పెసిఫికలీ ఇక్కడ నారాయణ పరాయణ అనుకున్న కృష్ణ పదార విందయో అని పలుకుట కూడా అతి ప్రధానమైనది. ఆ విధముగా శ్రీకృష్ణుడే నారాయణ వాసుదేవులకు మూలము అని సూచించును. నారాయణుడు వాసుదేవుడు శ్రీకృష్ణునికి అభిన్నులే అయినను ఆ దేవదేవునికి శరణు జొచ్చుట ద్వారా మనుజుడు నారాయణ వాసుదేవ గోవింద ఆది తత్వములకు పూర్తిగా శరణు చేసిన వాడు అవును. మత్తపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అని భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పలికింది. తనకన్నాను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదని దేవదేవుని వాక్యం. భగవంతునికి అనేక నామ రూపములు ఉన్నను కృష్ణ రూపమే పరమ రూపము. కృష్ణస్తు భగవాన్ స్వయం. కనుకనే కేవలము తనకే మామేకం శరణు జొచ్చుమని ఆరంభ దశలోని భక్తులందరికీ శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. నారాయణ వాసుదేవ గోవిందాది రూపంలోను అనగా నేమో వారు ఎరుగరు కనుక శ్రీకృష్ణుడు నేరుగా మామేకం అని పలికారు. ఇచ్చట ఆ విషయం కూడా కృష్ణార పదవిందయో అను పదం ద్వారా బలపరచబడింది. కృష్ణుడు లేదా వాసుదేవుడు పలికినట్టుగా భగవద్గీత దానికి ఒక ఉదాహరణ. నారాయణుడు స్వయంగా పలకడు కనుక గీత ఉపదేశం పాటించుట అనగా శ్రీకృష్ణుని శరణు జొచ్చుటయే. ఇక ఆ రీతి శరణు జొచ్చుటయే భక్తి యోగం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వం. వాళ్ళు నారకీయ స్థితిలోనికి పతనం చెందకుండా మనిషి ఏ విధంగా రక్షింపబడగలడని పరిచయం మహారాజు సుఖదేవ్ గోస్వామిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణునికి శరణు జొచ్చిన వాడు నరకమును పోనే పోడని సుఖదేవ్ గోస్వామి ఈ శ్లోకం నా సమాధానం వస్తుంది. అతడు నరకమునకు వెళ్ళేది మాట అటుంచి జీవుని నరకమునకు కొనిపేది యమరాజు భటులు కూడా దరిచేరడు. అలాంటి వాళ్ళని స్వప్నంలో కూడా చూడరు అని పలికారు. మనిషి ఒక్కమారు శ్రద్ధతో శ్రీకృష్ణుని శరణు చొచ్చినతో విధివశమున పాపంచే పతనము చెందినప్పటికీ రక్షింపబడునని సూచించుతున్నందున సకృత్ అనే పదమునకు విశేషమైనది. కనుకనే శ్రీకృష్ణ భగవంతుడు 9వ అధ్యాయం భగవద్గీతలో 30 శ్లోకంలో చెప్తాడు. అపి చేస్తు దురాచారో భస్య మామన్య భాగ్ సాధురేవ మంతవ్యం సమ్యక్ వ్యవస్థతో సహా. మిక్కిలి హేతుమైన కార్యము పునరించున్నప్పటికీ హేయమైన కార్యం. మనుజుడు భక్తి సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పం స్థిరం నిశ్చయముడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. మనిషి శ్రీకృష్ణుని క్షణకాలమున మరువనిచో విధివశాత్తు పాపంచే పతనం చెందినను సురక్షితుడే అయి ఉండదు. భగవద్గీత 2వ అధ్యాయం 4వ శ్లోకంలో భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు. నేహాభిక్రమనాశోస్తి స్వల్పమ వాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య రాయతో మహతో. భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం ముందు ఇంకొక చోట భగవంతుడు నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శుభకార్యములు అనరించిన వాడు వినాశమును పొందడు అని పలికారు. మహోన్నతమకు కళ్యాణ కార్యం శ్రీకృష్ణునికి శరణు జొచ్చుట. నరకమున పడకుండా మనుజుడు తన్ను తాను రక్షించుటకు అదొక్కటే మార్గం. ఈ విషయమున శ్రీల ప్రబోధానంద సరస్వతి ఇట్లు ధృవపరిచింది. కైవల్యం నరకాయితే త్రిదశ పూర ఆకాశ పుష్ప
पायते दुर्धानेन्द्रिय काल सर्पपटली प्रोत्तातदंत्रायते विश्वं पूर्ण सुखायते विधि महेन्द्रादित्य कीतायते यत्कारुण्यकटाक्ष वैभवतां तं गौरनीतमः శ్రీకృష్ణ శరణాగతుని పాపములు శ్రీకృష్ణ శరణాగతుని పాపములు కోరలు తీసిన పాముతో పోల్చబడింది. అతి సర్పం వలన భయం లేదు. అయినను శ్రీకృష్ణ శరణాగతి అనేది బలముపై ఎవరునూ పాపకర్మం పొడిగట్టకూడదు. కానీ శ్రీకృష్ణుని శరణుకి వచ్చిన వాడు పూర్వపు అలవాటు కారణంగా ఏదైనా పాపం చేసినప్పటికీ అది వినాశకర ప్రభావమును చూపదు. ఇంకా ఎల్లరూ శ్రీకృష్ణ పాద పద్మములని గట్టిగా పట్టుకొని గురుదేవుని నిర్దేశంన ఆ దేవదేవుని సేవింపవాలి. ఆ ప్రకారము మనుషుడు అన్ని పరిస్థితుల యందును నిర్భయుడై భక్తో నిర్భయుడు కాదు. ఈ విధంగా సుఖది గోస్వామిల వారు చెప్పారు. శ్రీకృష్ణ కృష్ణ పదార్థం ఇదే విధంగా శ్రీకృష్ణ అనేది చాలా ఇంపార్టెంట్ శబ్దం అన్నమాట. శ్రీకృష్ణ అంటే ఒక్కసారి అయినా సరే, ఒక్కసారి అయినా సరే భగవంతుని పూర్తిగా శరణాగత అవ్వాలి. మన అందరికి తెలుసు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ, భారతంలో అందరికీ తెలుసు. కానీ మన తెలుగు వాళ్ళకు కూడా, ఆంధ్ర భాష వాళ్ళందరికీ కూడా తెలుసు రామాయణం గురించి. విభీషణుడు ఎప్పుడైతే భగవంతుడు శ్రీరాముల శరణాగతికి వచ్చాడో ఆ విషయం గురించి శ్రీరాముల వారు అంగదు, నలనీల, సుగ్రీవుడు, జాంబవాన్, హనుమాన్, లక్ష్మణుడు వీళ్ళందరూ కూర్చున్న సభలో విభీషణుడికి మనం శరణాగతి ఇవ్వచ్చునా లేదా అని చెప్పాడు. ఎందుకంటే అంగదుడు స్వయంగా చెప్పాడు, వచ్చి విభీషణుడు తన మంత్రులతో సహా వచ్చి ఉన్నాడు, శ్రీరాముల వారి శరణాగతిలో ఉన్నాడు. కానీ ఈ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం మనం. విభీషణుడు రావణుని ఒక తమ్ముడు, అలాంటి వానికి మనం శరణాగతి ఇవ్వచ్చా లేదని సభలో అందరూ లక్ష్మణునితో సహా ప్రతి ఒక్కరు శరణాగతి ఇవ్వకూడదు. హనుమంతుడు ఏం చెప్పలే, గమ్మగా ఉన్నాడు. అందరి ఒకటే అభిప్రాయం, ఇప్పుడు అతన్ని బంధించి యుద్ధం తర్వాత అతని గురించి ఏం చేయాలి ఆలోచించారు. ఎందుకంటే అతను శత్రువు యొక్క తమ్ముడు. యుద్ధ పరిస్థితిలో తన బంధువులను వదిలి శత్రువులతో కలవడానికి వచ్చాడంటే అతని పైన విశ్వాసం ఉండకూడదు అని అందరు మాట్లాడినప్పుడు చివరికి అందరి ఒక మనసులో ఉన్న మాట చెప్పేసరికి రాముల వారు అన్నారు, కండు మహర్షి ప్రకారం ఎవరైనా శరణాగతులు వస్తే సామర్థ్యులు ఉండి కూడా అతని శరణాగతి ఇవ్వకుంటే వాళ్ళ చేసిన సమస్త పుణ్యకర్మల ఫలితం నశింపబడుతుంది అంటూ ఒక సందర్భంగా చెప్తారు. సకృన్మన, ఇక్కడ సకృన్మన అని చెప్పాడు. ఇక్కడ రాముల వారు ఏమన్నట్టే, సుకృదేవ ప్రపన్నాయే తవాస్మి ఆచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ మతం మమ. సకృదేవ, అక్కడ సకృన్మన సకృదేవ, ఇక్కడ మనస్సుతో అన్నాడు. అక్కడ ఒక్కసారైనా సరే ఎవరైతే సకృదేవ ప్రపన్న, నీ శరణాగతుడు అయి ఉన్నాను అని ఒక్కసారి నా దగ్గరికి వస్తే సర్వభూతేభ్యో, సమస్త ప్రాణులకు, మనుషులకే కాదు రాక్షసులైనా సరే వచ్చే ప్రతి ఒక్కరికైనా నేను శరణాగతిని ప్రసాదిస్తాను, ఇది నాకు ఒక వ్రతము అని రాముల వారు. అది భగవంతుడు రాముల వారు చెప్పినా సరే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా సరే, వ్యాస మహర్షి చెప్పినా, వాళ్ళ మాటల్లో వాళ్ళ ఉపదేశాల్లో ఏమాత్రం భేదం ఉండదు. భగవంతునికి పోతే ఇక్కడ పదారవిందయో, భగవంతుని యొక్క చరణ కమలంలో శరణాగతికి లక్షణాలు ఉన్నాయి. శరణాగతికి 6 అంగాలు ఉంటాయి. పోయినసారి కూడా చెప్పాను,
శరణాగతి అంగాలు ఏంటంటే ఏ విధంగా భక్తికి నవదా భక్తి అంటాం. భక్తిలో కూడా 9 అంగాలు ఉన్నాయి. అదేవిధంగా స్మరణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ విధంగా భక్తిలో కూడా 9 ప్రకారాల భక్తులు ఉన్నాయి, 9 అంగాలు అన్నాడు. అదేవిధంగా శరణాగతి కూడా ఉంది. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం యథా ఆత్మనిక్షేపకార్పణ్య షడ్విధ శరణాగతి. మనం శరణాగతి అంటే మనం ఈ 6 అంగాలు కలిస్తేనే అప్పుడు పూర్తిగా శరణాగతి. అన్యత అది పూర్తిగా శరణాగతి కాదు. నేను శరణ చేసుకున్నా అంతే. కానీ పూర్తిగా సంపూర్ణ శరణాగతి ఏ విధంగా అయితే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అనన్య భక్తి. ఆ విధంగా శరణాగతులు కావాలంటే ఈ 6 అంగాలు కలిసి ఉండాలి. అనుకూలస్య సంకల్పం భగవంతునికి సేవ కొరకైన భక్తి కొరకు అనుకూలమైన సమస్త పరిస్థితులను సంకల్పం నేను వ్రతం తీసుకుంటాను, సంకల్పం తీసుకుంటున్నాను. మనం ఏదైనా పూజ చేస్తుంటే మొట్టమొదట మనం సంకల్పం తీసుకుంటామా లేదా? మన సంకల్పం ఏంటి? గోవింద గోవింద అని మన నామము, గోత్రము, గురువు పేరు అవన్నీ తీసుకొని శ్రీకృష్ణ ప్రీత్యార్థం కరోమి అని మనం వినియోగాన్ని నీళ్లు బొంపైన వదిలేస్తాం. అది సంకల్పం. నేను సంకల్పం తీసుకుంటున్నాను. మనం దీక్ష తీసుకునేప్పుడు కూడా మన సంకల్పం తీసుకుంటాం. యజ్ఞం ముందు కూర్చొని సంకల్పం తీసుకున్న తర్వాత ఎన్నిక ఆడకూడదు. ఇదే విధంగా అనుకూల్యస్య సంకల్ప నేను సంకల్పం తీసుకున్నాను. ఏంటి? భగవంతుని సేవలో అనుకూలమైన పరిస్థితులను స్వీకరిస్తాను. అది పర్వాలేదు. దానికి ప్రతికూలస్య వర్జనం భగవంతుని సేవలో అవుతే ప్రతికూలంగా ఉందో విపరీతంగా ఉందో వాటిని నేను తిరస్కరిస్తాను. ఇది కొద్ది కష్టం జనాలకు. నేను ఈరోజు ఆదివారం, ఈరోజు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అక్కడ టైంలో, ఇక్కడ మాకు సౌత్ ఆఫ్రికాలో 5 గంటలకు 6 గంటలకు సత్సంగం ఉంది. కానీ అదే టైంలో ఎవరు చాలా మిత్రులు, అత్యంత సన్నిహితులైన మిత్రులు వచ్చారు మనసు కలవడానికి. ఇప్పుడు మనకు ఆ సత్సంగం గురించి అటెండ్ చేయాలని ఉందా, లేకుంటే మిత్రులను కూర్చొని హాయిగా కొంచెం కాలయాపన చేయాలా? ఇది ప్రతికూలమైంది. మనం మిత్రులతో కూర్చొని చేసేది ప్రజల పని అంతే. దానిలో వచ్చే లాభమే ఉండదు. కానీ సత్సంగం నుంచి ప్రజల పని ఒక శాశ్వతంగా మనం ఎంబడి ఉంటుంది. సత్సంగాన్ని సాధారణమైనది కాదు. సత్సంగంలో ఒక్కసారి పాల్గొన్న మాత్రాన్ని సత్సంగం ఏంటి? సత్ అంటే సత్, నిత్యము అన్నట, శాశ్వతంగా ఉండేది. సమయోక త్రికాలంలో భూత భవిష్యత్ వర్తమానంలో ఉండే స్థితిని అసత్ అంటాం. అంటే సత్ అనేది శాశ్వతంగా ఉండేది ఒక భగవంతుడు శ్రీమన్ నారాయణ కృష్ణుడే, అంతే. కృష్ణతత్వమే. సంగ్ ఎవరైతే ఎక్కడైతే భగవంతుని శ్రీహరి యొక్క కథలను వింటామో అక్కడ అలాంటి భక్తుల సాంగత్యం తీసుకోవడమే సత్సంగం అన్నమాట. అందుకని అలాంటి సత్సంగంలో పాల్గొంటే ఏంటంటే నారద మహర్షి స్వయంగా చెప్తారు, పద్మ పురాణంలో వస్తుంది. భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన తత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార ఆశం విధాయ తతో వివేకః. భాగ్యోదయేన బహుజన్మ, సత్సంగం ఎలా దొరుకుతుంది? అలాగా దొరకదు. బహుజన్మ అందరికి తెలుసు, తెలుగులో కూడా మనం బహుజన్మ అంటాం. ఎన్నో జన్మలో మనం పుణ్యకర్మలు చేస్తే అలాంటి సమస్త పుణ్యకర్మల యొక్క ఫలితం ఏంటంటే మన సత్సంగం దొరుకుతుంది. అంటే భక్తుల సాంగత్యం దొరికి భగవంతుని కథ శ్రవణం చేయడానికి అవకాశం మనకు లభిస్తుంది.
అలాంటి భక్తుల ద్వారా భక్తుల సాంగత్యంలో ఇప్పుడు పోతే భగవంతుడి లీలామయ కథలను మనం వింటామో దానివల్ల అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార ఎన్నో జన్మల నుంచి మనకు అజ్ఞాన కారణంగా ఏదైతే చేరాని పనులు చేసింటాం పాప కృత్యాలను చేసింటామో సమస్త ఫలాలు నాశనం. ఉదయ వివేకం మనకు వివేకం వస్తుంది. కేవలం ఒక్కసారి అయినా పూర్తి మనస్ఫూర్తిగా సత్సంగంలో పాల్గొని భగవత్ కథా శ్రవణం చేసినంత మాత్రాన సమస్త పూర్వ జన్మలు చేసిన కర్మల ఫలాల నుంచి ముక్తమై మనకు వివేకం వస్తుందో ఇన్ని జన్మల నుంచి ఇన్ని రోజుల నుంచి నాకు తెలియక ఇలాంటి అజ్ఞానకంగా నేను పాపకృత్యాలు చేస్తున్నానే, మనుష్య జీవితం ఒక ఉద్దేశం మర్చి కేవలం భోగ ఐశ్వర్యాల కొరికే ఉన్నానే పశ్చాత్తపడి అతను భగవంతుని శరణాగతుడు. అదే వివేకం. వివేకం అంటే జ్ఞానం కాదు. అందుకని సత్సంగ సామాన్యం అలాంటి సత్సంగంలో వస్తుంది. అప్పుడేంటి మన మిత్రుడు వచ్చాడు మంచిదే, అతన్ని వెళ్ళిపోనడానికి వీల్లేదు కనుక అతనికి చెప్పొచ్చు ఈరోజు ప్రతి శుక్రవారం 6 నుంచి 7 వరకు మా సత్సంగం ఉంటుంది కనుక మీరు కూడా కూర్చోండి, ఇంద్రం తర్వాత మనం మాట్లాడదాం అని అతను కూడా కూర్చోవచ్చు. లేకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు 6 నుంచి 7 వరకు. నేను ఎప్పుడైతే భక్తుని కొన్నప్పుడు కొర్సానాలో సామాన్యంగా సండే ఉంటుంది స్కూల్లో, అందరూ సండే అనేసరికి ఎంతో మంది మిత్రులు ఆఫ్రికన్స్ ఇండియన్స్ అందరూ కలవడానికి కొందరు పోతే నేను క్లియర్గా చెప్పానంట. ఆదివారం రోజు 4 గంటల నుంచి రాత్రి 9:30 10 వరకు ఎవరు నా దగ్గరికి రావద్దు. మొదట కొందరికి కష్టం అనిపిస్తే కోపం వస్తుంది, పర్వాలేదు. కోపం వస్తే వాళ్ళు ఇంటికి తర్వాత మిత్రులుగా ఉండరు, వెళ్ళిపోతారు, పర్వాలేదు. ఎందుకంటే ఈ మిత్రులు అనేది ఈ జీవితం వరకే. నిజమైన మిత్రుడు ఏంటి? శాశ్వత మిత్రుడు. శాశ్వతమైన మిత్రుడు కృష్ణ పరమాత్మ. ఇంకెవరికి మిత్రుడు కాదు. ఇదంతా ఈ శరీరం ఉన్నంత వరకే మిత్రులు బంధువులు వీళ్ళందరూ అంతే. డబ్బు ఉన్నంత వరకు వీళ్ళు మిత్రులు, డబ్బు లేనప్పుడు ఎవరు మిత్రులు ఉండరు. బెల్లం ఉంటే చీమలు వస్తాయి, బెల్లం లేనప్పుడు చీమలు రావు. ఆ విధంగా ఆలోచిస్తూ మనం సత్సంగం వదలకూడదు. ఎందుకంటే ఈ వారానికి ఒక్కసారి మనకు సత్సంగం వచ్చింది, నేను మళ్ళీ రేపు నేను జీవిస్తానా లేనా నాకు తెలుసా? ఏ గ్యారెంటీ లేదు. నేను నెక్స్ట్ ఫ్రైడే వరకు నేను బతుకుంటానా అని అన్నా చెప్పలేము. ఎప్పుడేమవుతుంది, ఏ క్షణం లేది తెలియదు. అదొక్కటి అందరికి సీక్రెటే. అందువల్ల సమయం అమూల్యమైంది కనుక సత్సంగం ఎలాంటి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ప్రతికూల సవర్జనం. రక్షించే భక్తులకు భగవంతుడు నన్ను ఎప్పుడు రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. రక్షిష్యతి విశ్వాసో. ఆ విశ్వాసం లేకుంటే భక్తి కాదు. భక్తిలో ప్రథమ సోపానము విశ్వాసం. ఆదో శ్రద్ధ సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి స్యాత్ నిష్ఠ రతి భావ ప్రేమ. ఒక్కొక్క సోపానం. భక్తి మార్గంలో మొట్టమొదట శ్రద్ధ విశ్వాసం కాదు. అందుకని భగవంతుడు నేను భగవంతుని శరణాగతులైనాను, నేను భగవంతుని భక్తి చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఏ విధంగా అయితే చిన్నపిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు నన్ను రక్షిస్తాడు అనే భావనతో ఉంటుంది. పిల్లవాళ్ళు ఇప్పుడైతే చిన్నప్పుడు నడవడానికి ప్రయత్నిస్తుంటారు, తల్లిదండ్రులు అక్కడ నిలబడి ఉంటే లేచి నిలబడడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తెలుసు నేను కింద పడిపోతే అమ్మ నాన్న నన్ను పట్టుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళరు, మళ్ళీ దొగులాడుతుంటారు. అదేవిధంగా మనకు కూడా అంత విశ్వాసం ఉండాలి భగవంతుని పైన. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే శ్రీకృష్ణ రాధాకృష్ణుడు నన్ను ఎప్పుడు నిరంతరం రక్షిస్తుంటారు. గుప్తృతే వర్ణం యథ. గుప్తృతి అంటే నన్ను భగవంతుడు మార్గదర్శనం చేస్తాడు, రక్షిస్తాడు. 2 గుప్తృత్వం. ఆత్మనిక్షేప పూర్తి శరణాగతి. కార్పణ్య అంటే దీనత్వం. భక్తి మార్గంలో అహంకారానికి స్థానం లేదు. చైతన్య మహాపురువు శిక్షాష్టకంలో 3వ శ్లోకం ఏంటి? త్రినాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినామానదీన కీర్తని
సదా హరి. భక్తిలో దీనత్వం ఉంది, భక్తిలో అహంకారానికి స్థానం లేదు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటూ కూడా అహంకారానికి వచ్చారంటే అది పతనానికి సూచన. అహంకారంతో ఎవరు భక్తి చేయలేరు, అది డాంబికం అయిపోతుంది. అంటే మనం భక్తిలో అగ్రగణ్యులం అవుతున్నాం, భక్తిలో ముందుకు వెళ్తున్నాం అంటే హ్యూమిలిటీ వస్తుంది, దీన భావం వస్తుంది. అందుకని చైతన్య మహాప్రభుడు ఏమంటే అమానినా మానదే, అందరికీ రెస్పెక్టివ్ గా అన్ని ఎవరి నుంచి కూడా నీకు గౌరవం కొరకు ఆశించవద్దు అని. ఈ భావన చాలా ముఖ్యం భక్తి మార్గంలో. ఈ భావన లేకుంటే అహంకారం, ఓ నేను 30 సంవత్సరాల నుంచి భక్తుల్లో ఉన్నాను, భగవంతుని వల్ల నాకు డబ్బు దొరికింది, ఎంతవరకు డబ్బు ఉంటుంది ఎవరికి. మనందరూ చనిపోయే రోజున ఇప్పుడు జీవితాంతం మన ఎయిర్ కండిషన్లు ఉండవచ్చు, చనిపోయిన తర్వాత ఎక్కడ ఎయిర్ కండిషన్ ఉంది? ఎలక్ట్రిక్ ఫర్నేస్ లో పెట్టి కాల్ చేస్తారు కదా శరీరాన్ని. అందుకని శాశ్వతమైన మన సంపత్తి ఏంటి? హరినామ సంపత్తి. సంపత్ నారాయణో విష్ణు. ఎప్పుడైతే సంపత్తి ఏంటి మనకు? నారాయణ స్మరణమే సంపత్తి. విపత్తి ఏంటి? విస్మరణం విష్ణు సంవిపత్తి. ఎప్పుడైతే మనం భగవంతుని ఒక నామాన్ని విస్మరణిస్తామో అది మనకు సంపత్తి ఏంటి? మనకు ట్రెజరీ అన్నమాట. మన ప్రతిరోజు ప్రపద వారు మనకి వచ్చింది, ప్రతిరోజు కనీసం 16 మాలలు జపించడం అంటే భగవంతుని పేరు 25,000 సార్లు తీసుకుంటారు. చైతన్య మహాప్రభు ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చెప్పారు, ఎవరైతే ప్రతిరోజు 1,00,000 నామాల్ని జపించారో వాళ్ళు పశువులతో సమానం. ఇలా ప్రపదల వారు కూడా మొదట అందరికీ చెప్పాడు ప్రతిరోజు 64 మాలలు చేయాలని. భక్తులు చేశారు. మరో రోజు ఇచ్చి ప్రపాద్ ఒకవేళ మేము అందరం 64 మాలలు చేస్తే ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, మీకు టెంపుల్ వర్క్ కూడా ఉండదు, ఓన్లీ మాల జప చేస్తుండాలి అని. అంటే ఓకే ప్రపా అన్నాడు, ఓకే 32 చేయండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ చెప్పాను, 32 చేసినా మాకు చేత కాదు ఇదంతా. చెప్పండి ఓకే 16 నో మోర్ లెస్ అని, 16 గుడ్ రౌండ్స్ అని. ఏదో ప్రపోజల్ వారి అత్యంత కృప మన పైన అనుకోవాలి. మనకు కన్సెషన్ డిస్కౌంట్ ఇచ్చాడు 16 మాలలు, కనీసం 16 మాలలు. 16 మాలలే కాదు కనీసం, అంతటికైనా 16 కాదు 17, 1600 చేసినా మంచిదే. ఈ విధంగా శరణాగత అంటే ఈ 6 అంగాలు కలిస్తేనే పూర్తిగా శరణాగతి. ఆ విధంగా శరణాగతులు సకృన్ మన కృష్ణ పదారవింద్యో నిర్వేషితం తద్గుణరాఘర్య నతేయమం. ఎప్పుడైతే మనం భగవంతు పూర్తి శరణాగతులై భగవన్ నామ స్మరణ చేస్తున్నామో యమరాజుల దగ్గరికి రారు. ఎందుకంటే యమరాజులు ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరైతే భగవంతుని నామం తెలుసుకోరో. అజామిళ ఉపాఖ్యానంలో భవిష్యత్ చదివింటారు. అజామిళుడు పూర్తిగా స్వయంగా బ్రాహ్మణ కులంలో జన్మ చేసి యజ్ఞ యాగాదులు చేసి భక్తుడే, కానీ ఒక విషయం చూడడం వల్ల విషయాలు లోడ్ అయి మొత్తం పూర్తి జీవితాంతా అంతా 80 సంవత్సరాల వయసు వరకు పూర్తి పాపకృత్యాలు చేస్తున్నాడు. కానీ చివరికి చనిపోయేప్పుడు ఎప్పుడు యమ భటులను చూశాడు, భయంతో, భక్తితోటి కాదు, తన 10వ కుమారుడు, తన అందరికన్నా చిన్నవాడు, 10 మంది పిల్లలు అతనికి వేషంతో, చిన్న కుమారునికి చిన్నవాడిని నారాయణ అని పేరు పెట్టాడు. నారాయణ అని పిలవడంతో యమరాజు భటులు వచ్చారు. కానీ నారాయణ అని పిలిచేసరికి విష్ణు పార్షదులు, నారాయణ పార్షదులు వచ్చారు. అక్కడ ఆ సంవాదంలో చెప్తారు, మీరు యమ భటులు కదా, మీరు ఎవరి సేవకులు అంటే ధర్మరాజు సేవకులు. మీరు ధర్మరాజు సేవకులు కానీ మీరు అధర్మం చేస్తున్నారు ఏంటి? మేము ఎక్కడ అధర్మం చేస్తున్నాం? వీడు మహా పాపాత్ముడు, ఇతని ప్రాణం తీసుకెళ్ళి ఇతనికి దండించాలి, చాలా పాపకృత్యాలు చేశాడు. విష్ణు పార్షదులు ఏమంటారంటే ఇతను పాపమే చేయలేదు, ఇలాంటిది ఎలా తీసుకోవద్దారు? మీరేంటి ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు? జీవితాంతం ఇతను పుణ్యకర్మ చేయాలి, మొత్తం పాపకర్మనే చేసి వచ్చాడు. ఇతను చేయలేని పాపము అనేది లేదు అని నారాయణ పార్షదులు ఏమంటారు? విష్ణు
ఇతను చనిపోయే మ్రియమాణే చనిపోయేప్పుడు అతను నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించాడు కనుక పూర్వ జన్మలు చేసిన వేల కొద్ది జన్మలో అతను చేసిన సమస్త పాప ఫలాల నుంచి ముక్తులైపోయాడు. ఎప్పుడైతే ఇలాంటి పాప ఫలం లేదో అలాంటప్పుడు ఇలాంటి వాడిని మీరు నరకానికి తీసుకోవడం ఇలా ధర్మం, ఇది అధర్మం. శాస్త్రరీతి అది కరెక్ట్ కనుక యమభటులు ఏం చెప్పకలేకపోయారు, వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైతే మనం భగవంతుని శ్రీకృష్ణ అని ఒకసారి మన నామం తీసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా శరణాగతి దీన భావంతో కృష్ణ అని అంటామో సమస్త పాపాల నుంచి అదే మన కృష్ణ పదార్థం. ఇన్ని జన్మల నుంచి మనం చేసిన పాప కర్మాల నుంచి ముక్తులు అవుతాము, కానీ ప్రతి క్షణంలో కూడా మనం పాపాలు చేస్తుంటాం. అది మనకు తెలుసుకున్నారు. కొందరు అడుగుతారు ఎలా అంటే ఒకవేళ మనం సమస్త పాప కర్మాల నుంచి ముక్తులు అవుతే మళ్ళీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తుంటాయి అంటే మనం ఒకటి శరణాగతికి రాలేదు, కానీ ప్రతి క్షణంలో మనం పాపం చేస్తున్నాం. మనం నడుస్తున్నాం, మన పాదాల క్రింద ఎన్నో వేల జీవులు చనిపోతున్నాయి, మనకు తెలియదు. సూక్ష్మ జీవులు ఉన్నాయి. మనం భోజనం చేస్తున్నాం, మనకు తెలియదు ఎన్ని క్రిమికీటకాదులు వంట చేసేప్పుడు చనిపోతావు వేడి వల్ల. అందుకని నిరంతరం ప్రతి క్షణంలో కూడా ప్రతి శ్వాసలో కూడా హరినామ సంకీర్తన చేయాలని మన వైష్ణవ ఆచార్యులు. ఏ శ్వాసలో మన ప్రాణం అవుతుందో మనకే తెలియదు కనుక ప్రతి శ్వాసలో అంటే ఏంటి నిరంతరం భగవంతుడి స్మరణ ఉండాలి. ఏదో విధంగా మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఆ భగవంతునితో కలిపి. మన ఆఫీస్కి వెళ్తే పని చేస్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటి మనం భగవంతుని ప్రార్థన చేయలేదు, పరబ్రహ్మ పరమేశ్వర రాధా గోవింద మీ సేవ కొరకు నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నాకు ఆర్థిక లాభం ఉంది, ఆ ఆర్థిక లాభంతో నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు, మీ సేవ కూడా చేయాలి. ఎప్పుడైతే మనం ఈ భావన ఏంటి ఈ పని చేస్తున్నందుకు వచ్చే ఫలితం వల్ల నీ సేవ చేస్తాను అంటాము, అది భౌతికం కాదు, అది ఆధ్యాత్మికత. మన పూర్తి శరణాగతి భగవంతుని పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు ప్రతి పని శ్రీకృష్ణ వర్గం. అదే భగవంతుడు కూడా 11వ అధ్యాయంలో భగవద్గీత చివరి శ్లోకంలో 55వ శ్లోకంలో చెప్తుంది, మత్కర్మ కృత్ మత్ పరమో మద్భక్త సంగవర్జిత. చేసే పని ఒక్కటి ప్రతి కూడా మత్కర్మ నా కర్మ వల్ల అంటే భగవంతు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర్మ వల్ల. ఎప్పుడైతే భగవంతుని శరణాగతులం అవుతామో ప్రతి పని కూడా భగవంతుని, మనది ఏముండదు. ఎప్పుడైతే మనం దీక్ష తీసుకున్నప్పుడు గురు మహారాజ్ శరణాగతులం అవుతాం. గురు మహారాజ్ శరణాగతులం ఏమంటే ఏంటి నాదనేది లేదు, సమస్త సర్వం సమర్పయామి. భగవంతుని నీ జీవితంలో ప్రతి ఇచ్చేసే పని ఫలితం భగవంతునికే చెందుతుంది, నాది అనేది ఏం లేదు. అదేవిధంగా ఆ భావంతో మనం సేవ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అలాంటి సేవ చేసే వాళ్ళకు ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాశారు, యమభటులు దగ్గరికి రాదు. మనం ఏమైనా పాప పనులు చేస్తేనే యమభటులు మన దగ్గర. పాప పనులు చేయలేదు, భగవన్ నామం నుంచి స్మరించలేదు, యమభటులు ఎప్పుడు మనకు దగ్గర రాదు. ఎక్కడ అయితే అంధకారం ఉందో అప్పుడు మనం చూడలేము. అజ్ఞానం, అంధకారం అంటే అజ్ఞానం, ప్రకాశంలో మనం చూస్తాం. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం పాప పనులు చేస్తాం. భగవన్నామ స్మరణ చేసినప్పుడు అంధకారం నుంచి ముక్తులమై మనం ప్రకాశంలోకి వస్తాం. ఆ ప్రకాశంలో ఉన్నప్పుడు అంటే జ్ఞానం ఉంది, మనం తప్పు ఒప్పు అని రెండు తెలుసు, ఏది పాపం ఏది పుణ్యం అనేది తెలుసు. కనుక భక్తులు పాప పనులు చేయరు. కనుక వాళ్లకు భక్తులకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నరకానికి వెళ్ళే అవకాశం ఉండదు. మీరు గరుడ పురాణం ఎక్కడ దొరికితే చూడండి, ఎప్పుడు గరుడ పురాణం ఉందో ఓపెన్ చేయండి, ఫస్ట్ పేజీలోనే యమరాజు 2 ఫోటోలు కనిపిస్తుంది. ఒకటి భయంకరంగా ఉంటుంది రూపం, ఇంకోటి చాలా ప్రసన్న. సామాన్యం మనం ఎక్కడ చూసినా యమరాజుని భయంకరంగా చూపిస్తారు. అసలు 2 రూపాలు ఉన్నాయి. యమరాజు కూడా అందరికన్నా ఉత్తమమైన భక్తుడు శ్రీకృష్ణుడు.
ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో భగవంతుని సేవ స్మరణ చేస్తారో యమరాజు అతనికి చాలా ప్రసన్నులై నమస్కారం చేస్తూ హరే కృష్ణ అంటూ మీరు భగవంతుని సేవ చేశారు కనుక మీరు ఇటు వైపున కూడా చూడొద్దు, మేము వెళ్ళిపోండి మీ లోకానికి. కానీ ఎవరైతే పాప పనులు చేస్తుంటారో వాళ్ళకు యమరాజు చాలా భయంకరంగా కనిపిస్తారు. ఏ విధంగా స్కూల్లో మనం చదివేప్పుడు టీచర్ మనకు హోంవర్క్ ఇస్తాడు, మనం ఎవరైతే స్టూడెంట్స్ హోంవర్క్ చేసుకొని వస్తాడో టీచర్ని చూస్తే భయం ఉండదు. ఆ స్థితిలో మనం వచ్చాం కదా అందరికి స్కూల్లో. కానీ నేను ఇంట్లో చదవలేదు, హోంవర్క్ చేయలేదు, టీచర్ చూస్తే మనకు భయం అనిపిస్తుంది. బహుశా నన్నే అడుగుతాడు అని. నేను తల కింది పెట్టుకొని చూసుకున్న టీచర్ నన్నే లేదు, అయ్యా నీకు చెప్పాలి. అదేవిధంగా మన మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చి విస్మరించి వేరే చేస్తుంటే యమరాజు కోపం వస్తుంది. అందుకని భయంకరంగా ఇదే 6వ అధ్యాయంలో చివరికి 3వ అధ్యాయంలో 3వ స్కందం మొత్తం యమరాజు యమదూతల వీళ్ళ సంభాషణ ఉంటుంది. రేపు ఒక శ్లోకం గురించి మాట్లాడదాం అందులోని 3వ అధ్యాయం నుంచి. అందులో యమరాజు చెప్తాడు అన్నమాట, భక్తులు సామాన్యంగా ఎలాంటి పాప పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళు నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల వాళ్ళకు పాపం పని చేయడానికి మనసు ఒప్పదు, మనసు అక్కడ వెళ్ళదు. కానీ ఒకవేళ పూర్వజన్మ ఎన్నో జన్మల నుంచి మనం ఎలాంటి పనులు చేస్తూ వచ్చాం కనుక అతను పాపం పని చేయకూడదు అని ఉన్నాను సరే, ఒకసారి ఏదో విధంగా బలవత్తరంగా చేసినట్టు చేస్తే సరే చివరికి అలాంటి భక్తులు అయినా సరే భగవంతుడు రక్షిస్తాడు అతను. కనుక యమభట్టులో చెప్తాడు, మీరు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళదు. అతను భక్తి మార్గంలో ఉన్నాడు కానీ పాపం పని చేశాడు, వాళ్ళను యమలోకానికి తీసుకురావాలని ఆలోచన చేతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళను భగవంతుడు నిరంతరం వాళ్ళ రక్షణలో ఉంచుకుంటాడు. ఎందుకంటే తెలుసో తెలియక. అదే విధంగా భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు 9వ అధ్యాయంలో ఏమి, అపి చేస్తు దురాచారో భక్తే మామన్య భక్ సాధురేవై మంతవ్యం సమ్యక్ వ్యవసితో. సమ్యక్ ఇంపార్టెంట్ కదా. అపి చేస్తు దురాచారం, ఏదో కొన్ని విధంగా భక్తులు ఒకసారి పాపకృత్యాలు చేసినా సరే కానీ అతను భక్తియుక్త సేవలో పాల్గొని సేవ చేస్తున్నాడు భగవంతుని. అయ్యో నేను నాకు తెలియక చాలా ఘోరమైన పాపం పని చేశాను కదా, నేను భక్తి ఎలా చేయగలను అని భగవన్నామ స్మరణ భగవంతుని సేవ చేయడం మానేస్తే అది ప్రమాదం అన్నమాట. నేను నాకు తెలియకుండా నేను ఈ పాపం పని చేశాను కనుక నేను ఇంకా ఎక్కువ సేవ చేస్తాను. నేను వారానికి 3 రోజులు భగవంతుని సేవకి వెళ్ళేది మందిరానికి, కానీ ఇప్పుడు 5 రోజులు వెళ్తాను. నేను భగవంతుని 16 మాలలు జపం చేస్తున్నాను కనుక ఇప్పుడు నేను 18 చేస్తాను, 20 చేస్తాను. అది సమ్యక్ అంటే భగవంతుని సేవ విముఖులు కాకుండా సేవ కంటిన్యూగా చేస్తూ వెళ్తుంటే భగవంతుని అంటే అతను సాధు, అతను భక్తుడు. అది యమరాజుకు అని చెప్తూ యమరాజు చివరికి తన భటులకు ఆదేశిస్తాడు, హరిభక్తుల దగ్గరికి వెళ్ళదు. తానోపసీదత హరే గదయాభిగుప్తాన్ నైషాం వయం నచ వయ ప్రభవామి. తానోపసీద, డోంట్ గో. మీరందరూ హరిభక్తుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే గదయాభిగుప్తాన్, గదా భగవంతుని చేతుల్లో గదా, శంఖ చక్ర గదా పద్మం ఉంటుంది. గదా అంటే ఏంటి? భక్తులను రక్షించడం అన్నమాట. దగ్గర ఎవరైతే భక్తులందరూ భగవంతుని యొక్క గదతో రక్షింపబడి ఉన్నారు అభిగుప్తాన్ కనుక మీరు దగ్గరికి వెళ్ళకూడదు. నైషాం, నా ఈషా అంటే శివుడే గాని బ్రహ్మనే గాని వీళ్ళందరూ కంట్రోలర్స్. ఈషా యమరాజు, నేను, నా సైనికులైన మీరు యమభటులైన. నైషాం వయం నచ వయ, వయం అంటే నేను, వయ అంటే మీరు యమభటులైనా సరే హరిభక్తులకు దండించే అధికారం లేదు. నైషాం నచ వయ ప్రభవామి దండే. హరిభక్తులకు దండించే అధికారము యమరాజుకి కానీ యమభటులకి కానీ. ఒక భగవంతునికి ఒక వైష్ణవులను దండించే అధికారము ఒకళ్ళు ఉంటే అది కేవలం నారాయణ ఉంటుంది, గురుకు ఉంటుంది, నారాయణ ఉంటుంది. అంటే వీళ్ళు హరి శరణాగతులైనారు కనుక వీళ్ళ జీవితంలో మంచి చెడు ఏదైనా సరే
ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసుకుంటాడు కనుక అలాంటి ఆ విధంగా మనం శరణాగతులం అవుతే నిరంతరం భక్తి మార్గంలో ఉంటూ మనం వెళ్ళవచ్చు. ఎలాంటి భయం ఉండదు. మనం భక్తి ఎలా కొద్దిగా అగ్రశ్రేణికి వెళ్ళినా సరే నిమ్న శ్రేణిలో సరే మనం చేస్తుండాలి. భక్తి ఎప్పుడు ఆపకూడదు. ఆ విధంగా మనం భక్తి చేస్తుంటే మనం ఎలాంటి జీవితంలో నిర్భయులై మనం చేస్తుండాలి. అందుకని అదే విధంగా 10వ స్కందంలో 2వ అధ్యాయంలో గర్భస్థుతిలో కూడా గర్భస్థుతి ఏంటి? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మాతా దేవికి గర్భంలో ఉన్నాడు. సమస్త దేవతలు శివుడు, బ్రహ్మ, సమస్త ఇంద్రుడు, సమస్త దేవతలు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని 16 శ్లోకాలు అంటాడు. చాలా మంచి స్తుతి చేస్తారు. అందులో ఒక శ్లోకంలో బ్రహ్మ చెప్తాడు. అందులో ఒక చెప్తా అంటే ఏ భక్తులు అవుతే ఎవరైతే తే మాధవ తావకే క్వచిత్ రష్యంతి మార్గా తైబద్ధ స్వరూప తథానతే మాధవ. భగవంతుని ప్రార్థించే ఎవరైతే భక్తులు మాధవుడు తనవాడు అని అంటే ఇప్పుడు ప్రతి గోపి ఎలా అన్నది? కృష్ణుడు ఎవరంటే ప్రతి గోపి కృష్ణుడు నా కన్నయ్య అన్నది కాదు. కృష్ణుడు అతని రాధారానికి చెందిన ప్రతి గోపి ప్రతి బ్రజవాసి కూడా కృష్ణుడు అంటే మేరా కన్నయ్య అంటే ప్రతి భక్తుడు కూడా భగవంతునితో ఒక సంబంధం వెలకొల్చాలి. నేను గోపిజన ప్రభును అంటాను, గోపికృష్ణ ప్రభును అంటాను, అతను నా ఫ్రెండ్ అంటాను. ప్రభు కూడా నన్ను ఫ్రెండ్ అంటాడా లేదా? నేను ప్రభుని తెలుసు అంటే ప్రభు కూడా స్వామి తెలుసు అంటారు. మనం ఎప్పుడో సంబంధం భౌతికంగా ఉంటే అప్పుడే మన మనవాడు అనొచ్చు. అదేవిధంగా భగవంతుని నేను కృష్ణుడు నావాడు అంటే కృష్ణుడు కూడా అంటే ఈ భక్తుడు నావాడు అని ఎంతవరకు మనం భగవంతుని భక్తుని మధ్యలో సంబంధము ఒక ఆ భావన ఉండదో మనం భక్తి ఎలా చేస్తాం? అంటే భక్తుడు భగవంతుడు 3rd పర్సన్ అయిపోయాడు. అతను ఎవరు ఉన్నాడు కాదు, 1st and 2nd పర్సన్లు ఉండాలి. అప్పుడు ఆ సంబంధం ఉంటేనే మనం అదే విధంగా భక్తులు ఎప్పుడు సంబంధం ఉంటుంది. తథానతే మాధవ తావకా. కానీ ఎవరైతే భక్తులు మాధవుడు తనవాడు అని చేస్తారో అలాంటి భక్తులు రష్యంతి మార్గా సహవత్. వాళ్ళు తన జీవితంలో ఎలాంటి అవరోధాలు వచ్చినా సరే, ఇంపేజ్మెంట్స్ వచ్చినా సరే వాటిపైన ఎలాంటి భయపడకుండా వినాయకానేకపు ప్రభు అలాంటి అవరోధాలు వచ్చినా సరే నిర్భయుడై అవరోధాల పైన కాళ్ళు పెడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. అంటే అవరోధాల వల్ల ఆగడుతారు భక్తి మార్గంలో. ఆ భక్తి మార్గంలో ప్రశస్తులై ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటారు కనుక వాళ్ళు ధన్యులు. కనుక వాళ్ళని భగవంతుడు ఎప్పుడు రక్షిస్తుంటాడని సాక్షాత్ బ్రహ్మ భగవంతుని స్తుతి చేస్తారు. అందువల్ల భగవంతుని ఒక్కసారైనా మనం శరణాగతి పూర్తి మనస్ఫూర్తిగా ఉండాలి. భగవంతుని తప్ప ఇంకా మనం శరణాగతి అయ్యేది ఇంకెవరికి యోగ్యత లేదు కదా. మనుష్య జీవితం ఉన్నదే భగవత్ శరణాగతి. ఈ మనుష్య జీవితంలోనే భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. ఇంకెవరికి దొరకదు, ఏ దేవతకు దొరకదు. ఎవరైనా చెప్తే సరే దేవతలు భగవద్ధామానికి వెళ్తారు అంటే చూపించమన్నాడు ఎక్కడ రాసిందో. ఒక శివుడు, బ్రహ్మ, సూర్యనారాయణ తప్ప మిగతా ఏ దేవత అయినా సరే భగవద్ధామానికి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం లేదు. సమస్త జీవులు మనుష్య లోకంలో జన్మ తీసుకొని భూమిలో పైన తర్వాత హరిభక్తి చేస్తూ భగవద్ధామానికి వెళ్ళే అవకాశం. అది భగవంతుడు స్వయంగా 11వ స్కందం 14వ అధ్యాయంలో ఉద్ధవునికి చెప్తాడు. సర్గిణోపేతమిచ్చంతి లోకం నిరనేనస్తదా సాధకం జ్ఞాన భక్తిభ్యాం ఉభయం తద్ అసాధకం. ఎందుకంటే ఈ మనుష్య శరీరం భూలోకం కర్మభూమి. స్వర్గలోకం కర్మభూమి కాదు, నరకలోకం కర్మభూమి కాదు. కేవలం భూలోకమే ఈ కర్మభూమి. ఆ భూలోకంలో కూడా మనుష్య శరీరము సమయం అయిపోతుంది. 5 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చా?
Yes, sir. There is no time. Yeah, Yes, yeah. Guruji. 10-15. ఈ మనుష్య శరీరం ఏంటంటే కర్మభూమి. ఈ మనుష్య శరీరం యొక్క విశేషత ఏంటంటే ఈ మనుష్య శరీరంతో మనము పాప కర్మలు చేస్తే పశువునికి వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళొచ్చు. పుణ్యకర్మలు చేస్తే మనం స్వర్గానికి వెళ్ళొచ్చు. భగవంతుని శరణాగతులమైతే మనం మోక్షానికి, వైకుంఠానికి వెళ్ళొచ్చు. జీవి యొక్క వాళ్ళు ఏ స్థితికి వెళ్తారు అనేది నిర్ణయించే ఈ మనుష్య శరీరంతో చేసే కర్మతోటి ఉంది. అందుకని భగవంతుడు కృష్ణ స్వర్గినోపేతం ఇచ్చంతి అంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఈ మనుష్య శరీరం కొరకు తహతలాడుతుంటారు. ఎవరు మీ దగ్గర భాగవతం ఉంటే 5వ స్కందము 19వ అధ్యాయంలో 21-24 చదవండి. 21వ శ్లోకంలో దేవతలు జంబూద్వీపవాసి మనుషులను చూసి, భారత భూమివాసులను చూసి వాళ్ళు అహో అమీషం కే మకారి శోభనం, ఈ మనుషులు ఎలాంటి పుణ్యకర్మలు చేసి ఉంటారు కనుక వీళ్ళు భారత భూమిలో జన్మ తీసుకొని శ్రీహరి భక్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దేవతలు వస్తే దేవత ఇంద్రుడు, చంద్రుడు అందరూ వస్తే హరే కృష్ణ అని మనం నమస్కారం చేస్తాం, ప్రణామం చేస్తాం. కానీ ఎప్పుడైతే భక్తులు వైకుంఠానికి వెళ్తే ఈ సమస్త దేవతలు హరి పార్షదులకు నమస్కారం చేస్తారు. అందువల్ల దేవతలు ఏమంటారు, ఈ మనుషులు భూలోకంలో భారత భూమిలో భారత వర్షాన్ని ప్రయత్నించారు. ఈ భారత భూమిలో జన్మ తీసుకునే మనుషులు ఎంత భాగ్యశాలు. వీళ్ళు భారత భూమిలో జన్మ తీసుకొని హరిభక్తి చేస్తున్నారు, వీళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. కానీ మనకు ఆ సౌభాగ్యం లేదు అని వాళ్ళని శపించుకుంటారు. మనకి ఎంత దౌర్భాగ్యం ఉంది. మన స్వర్గంలో అన్ని మనం సుఖాలను అనుభవిస్తున్నాం, కానీ భగవంతుని భక్తి చేసే అవకాశం మనకు లేదు. స్వర్గంలో భక్తికి అవకాశం లేదు. భక్తి కేవలం భూలోకంలోనే ఉంది. నా యత్ర వైకుంఠ కథా సుధాపగా నా సాధవో భాగవత్ తదాశ్రయ నా యత్ర యజ్ఞేశ మఖా మహోత్సవ సురేష లోకోపి న వయస సేవ్యతాం. సమస్త దేవతలు అంటే ఎక్కడైతే ఏ స్థానంలోనే నా యత్ర వైకుంఠ కథా సుధాపద. సుధా అంటే అమృతము. భగవంతుని యొక్క కథ, శ్రీహరి కథ, కృష్ణ కథ అమృతంతో సమానం. అమృతంతో సమానమైన కృష్ణ కథ ఎక్కడైతే ఉండదో, నా యత్ర వైకుంఠ కథ, నా యత్ర ఎక్కడైతే భగవంతుని భక్తుల ఆవాగమనం ఉండదు. ఎందుకంటే భక్తులు వస్తేనే హరికథ అవుతుంది కదా. ఎక్కడైతే హరిభక్తుల ఆవాగమనం ఉండదో, ఎక్కడైతే యజ్ఞేశ మఖా మహోత్సవం, ఎక్కడైతే హరినామ సంకీర్తన యజ్ఞం ఉండదో, అలాంటి స్థానం ఒకవేళ ఇంద్రలోకమైనా సరే నసేవ్యతాం తిరస్కరించాలి. స్వర్గంలో కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. ప్రతి దేవతకు, వాయుదేవ, అగ్నిదేవ, వీళ్ళందరికీ ఒక్కొక్క లోకం ఉంది. కానీ అన్ని లోకాల కన్నా ఇంద్రలోకంలో ఎక్కువ ఆనందాన్ని భోగించేందుకు సౌకర్యం ఉంటుంది. అందుకని వాళ్ళని ఇంద్రలోకమే నా సేవ్యతాం అంటే, ఎందుకంటే స్వర్గంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ భక్తి లేదు. స్వర్గానికి ఎవరు వెళ్తారు? నేను పుణ్యకర్మ చేశాను, భగవంతుడు నాకు ఆనందాన్ని ప్రసాదించు, నేను అడిగాను కనుక భగవంతుడు నన్ను స్వర్గానికి పంపిస్తాను. స్వర్గంలో హాయిగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను భక్తి అడగలేదు. ఒకవేళ నేను భక్తి చేస్తూ అన్ని కర్మలు చేస్తూ భగవంతుడా నీ యొక్క చరణకమలో శుద్ధ భక్తిని ప్రసాదించండి అని కోరుకుంటే మనుష్య జన్మిస్తాడు. భక్తుల ఇంట్లో జన్మ తీసుకొని మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి నుంచి హరినామాన్ని వినొచ్చు, భక్తి చేయొచ్చు. మీ అందరి పిల్లలు కూడా ఎంతో భాగ్యవంతులు. పూర్వ జన్మలు వాళ్ళందరు భక్తులు కనుక హరిభక్తులు ఇంట్లో జన్మ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు భగవంతుని నామ స్మరణ వినడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మనుష్య జన్మకు ఉద్దేశమే భగవత్ ప్రాప్తి కొరకు. భగవంతుడు ఎన్నోసార్లు చెప్పారు, ఈ మనుష్య జన్మ ఇచ్చింది కేవలం భగవత్ ప్రాప్తి కొరకు అని. ఏది లేదు, మిగతా విషయాలు రేపు మాట్లాడుద్ది. ఎవరికైనా మన ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నా తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి బయటకు వచ్చాము కదా. Thank you, Maharaj. Thank you, Maharaj. చాలా చక్కగా అర్థమవుతారు Maharaj. Now I request Sanatan Gopal Prabhu to take up the question answers.
మీకు ఎవరికైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే మీరు కాల్ చేయొద్దండి, లేదా చాట్ లో మెసేజ్ పెట్టండి. హరే కృష్ణ. మహారాజ్ అండి అపోహకు నేనే ఫస్ట్ ఒక ప్రశ్న అడుగుతాను మహారాజ్. చెప్పండి మహారాజ్. మీరు అంటే ఇందాక చెప్పిన దాంట్లో ఇప్పుడు అదే గరుడ పురాణం అని చెప్పి అంటే యమరాజు కొందరికి సౌమ్యంగా కొందరికి గంభీరంగా కనబడతాడని. అంటే ఇప్పుడు మనం భక్తి అన్నప్పుడు మన భక్తులు మళ్ళా యమధర్మరాజు దగ్గరికి ఎందుకు వెళ్తారు అని అదో సందేహం. అదే భక్తులు వెళ్ళరు కదా యమరాజుకి. అందుకనే పుణ్యకర్మలు మన భక్తి మార్గం చేస్తే చూడండి, అతను చీఫ్ జస్టిస్. జీవుడు ఎక్కడికి వెళ్ళాలని నిర్ధారించేది అతని డిపార్ట్మెంట్. ఇప్పుడు యుధిష్ఠుడు ధర్మరాజు మనకు తెలుసు కదా. యుధిష్ఠుడు పాండవుల్లో అతను సామాన్యుడు కాదు. యుధిష్ఠుని రథము ఆ మహాభారతంలో రాసింది. అతను రథం పైన కూర్చుంటే రథం చక్రాలు ఎప్పుడు భూమిని టచ్ చేసేది కాదు. కేవలం మహాభారత యుద్ధంలో ఒక్కసారి అబద్ధం అశ్వత్థామాత నరోవో వాకుంజరాని, అప్పుడు ఎమ్మడి అతని రథ చక్రాలు భూమిని స్పర్శ చేశారు. అంటే అంతవరకు అతను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. కేవలం ఒక్కసారి చేసినందుకు అతని చక్రాలు భూమిని స్పర్శ. దానివల్ల ఏంటి, అతను యుద్ధం తర్వాత అతని ప్రస్థానం చేసేప్పుడు యమలోకం నుంచి ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది. యమలోకానికి వెళ్ళలేదు. యమలోకం నుంచి ఆ పరిసరాల నుంచి వెళుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇతను అంత ఆధ్యాత్మిక తేజస్సులు అంటే యుధిష్ఠుడు ఎప్పుడైతే యమలోకం నుంచి అలా ఆగకుండానే వెళుతున్నాడు, కేవలం అతని శరీరం నుంచి వచ్చే గాలి వలనండి అక్కడ యమలోకంలో సమస్త జీవులు ఒకరి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. యమరాజు అనుకున్నారు, ఏంటి ఈ జీవులకి ఇంకా వీళ్ళకు శిక్ష పూర్తి కాలేదు, వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అతను ఆలోచించేసరికి యుధిష్ఠుడు బయట యమలోకం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆగొద్దు, నువ్వు తొందర వెళ్ళు, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఆగితే నా యమలోకమే ఖాళీ అయిపోతుంది. అంటే ఆధ్యాత్మిక జీవితం మనం తెలుసో తెలియక పాపం పని చేయదు సరే, మనకు యమలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ అతను ధర్మరాజు అన్నాడు. ధర్మరాజు ఏంటి, జీవుల యొక్క ఎక్కడికి ఎవరు వెళ్ళాలి అని నిర్ణయించే అధికారం అతనికి భగవంతుడు స్వయంగా ఇచ్చాడు. యమరాజు సాధారణుడు కాదు. ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ స్వరూపంగా వెళుతూ ప్రతి జీవి చేసే కర్మల గురించి తెలుసుకునే అధికారం అతనికి ఒక్కనికి ఉంది, ఎవరికి లేదు, ఏ దేవతకు లేదు. బ్రహ్మశివుడు వాళ్ళు వేరే, భగవంతుని కృష్ణ యొక్క అవతారమే. వాళ్ళు తప్ప మిగతా ఇంద్రుని కానీ ఎవరికే కానీ ప్రతి జీవి యొక్క హృదయంలో ప్రవేశించి ఏ విధంగా పరమాత్మ ఉంటాడో ఆ విధంగా ప్రవేశించి జీవి యొక్క చేసే కర్మను గురించి తెలుసుకునే అధికారం ఎవరికి తప్ప యమరాజుకు ఉంది. అది యమరాజు సాధారణ కాదు. అందుకని భక్తులు యమలోకానికి ఎప్పుడు వెళ్ళరు. కానీ భక్తులు అంటే అతనికి చాలా సంతోషం. ఎందుకంటే స్వయంగానే ఉత్తమ శ్రేణి భక్తుడు. యమరాజు అందరికన్నా ఉత్తమ శ్రేణి భక్తుడు. యమరాజు మహాభారతంలో ప్రసంగం వస్తుంది. భక్తులు అక్కడ వెళ్ళారు, కానీ యమరాజు భక్తుల విషయంలో ఎలా సన్ముఖుడై ఉంటాడని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి మరోసారి ఇంకెవరికైనా అంటే సందేహాలు ఉంటే చేయొచ్చు. మరి అంటే చాట్ లో ఫనీ ప్రభు మెసేజ్ పెట్టారు, 6 శరణాగత అంగాలు ఏమిటి తెలుపగలరా? అనుకూలస్య సంకల్ప అనుకూలస్య, భగవంతుని సేవ చేయడానికి ఏది అనుకూలం ఉందో నేను తీసుకుంటాను. ఏదైనా సరే, నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను, దారిలో చాలా మంచి మామిడి పండ్లు దొరికినాయి. మామిడి పండ్లు మంచి ఉన్నాయి, చాలా మంచి ఆనందం, అందరు మాట తినాలనుకుంటారు. కానీ భక్తులని తీసుకుంటారు. తీసుకొని భగవంతుని అర్పణ చేసి మనం ప్రసాద రూపంగా ఇస్తాం. ఇది అనుకూలమే. ప్రతికూల సవర్జనం చెప్పాను కదా. మీరు ఫ్రైడే ఈవినింగ్ 6 గంటలకు సత్సంగం ఉంది, కానీ అదే టైంలో మీ ఫ్రెండ్స్ వచ్చారు,
మీరు ఫ్రెండ్స్ తోటి సత్సంగం వినకుండా కేవలం ఫ్రెండ్స్ తో కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడదామా? పోతే ఇది ప్రతికూలమైంది. ఎందుకంటే ఫ్రెండ్ కానీ మీ అన్న తమ్ముడు ఎవరు వచ్చారనుకోండి, వద్దు ఇప్పుడు వద్దు నేను సత్సంగాలు లేదంటే వాళ్ళ కోపం వస్తుందో అనుకుంటాం. సోషల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇది ప్రతికూలమైన అంటే ప్రతికూల వర్జనం. నేను తిరస్కరిస్తాను. ఏంటంటే ఈ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళంతే. కానీ భక్తి అనేది సత్సంగం అనేది జన్మ జన్మలతో ఆత్మకు సంబంధించి ఆ విధంగా అనుకుంటూ అలాంటి పరిస్థితులను తిరస్కరించాలి. భక్తి మార్గంలో ఎలాంటి అవరోధం వచ్చినా సరే అలాంటి అవరోధాన్ని తిరస్కరించాలి అంతే. ఇది ప్రతికూల సువర్జం. రక్షిష్యతి విశ్వాసం. భగవంతుడు శ్రీకృష్ణుడు మనం రక్షిస్తాడు అని పూర్తి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా భక్తి కాదు. భక్తికి ప్రథమ సోపానమే విశ్వాసం, శ్రద్ధ. గోప్తృత్య వర్ణం యథ. గోప్తృత్య అంటే భగవంతుడు నాకు మార్గదర్శనం చేస్తాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు. గోప అనేది చాలా అర్థాలు వస్తాయి. మనం గోపి అంటాం కదా, గోపిలు అంటే కోవిడ్ మ్యాన్ అనుకోండి. కానీ ఉత్పత్తి అర్థం అంటే గోయతే పీయతే ఇది గోపి ఇది గోప. ఎవరైతే సమస్త ఇంద్రియాలతోటి భగవంతుని రస సాధన చేసి భక్తి చేస్తారో అదే అతనే గోపి. ప్రతి భక్తుడు శుద్ధ భక్తుడు అయినప్పుడు అతను గోపియే. స్త్రీ ఆకారంలో ఉన్నప్పుడు గోపి, పురుష ఆకృతిలో ఉన్నప్పుడు అతను గోపుడు. అంతే. మన సాధారణ కథలు తీసుకుంటూ బ్రజవాసి గోపి కానీ భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. భగవంతుని కథ ఎప్పుడో తింటామో ప్రతి కథలో కూడా భగవంతుని ఒక సందేశం మనకి ఇస్తాడు. ఆ సందేశాన్ని గ్రహించుకొని మన జీవితంలో అలవరుచుకుంటేనే అప్పుడు మన భక్తులు ముందుకు వెళ్తాం. 9వ స్కందంలో రామాయణ గురించి చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా బోధించారు. చివరికి సుఖదేవ గోస్వామి చెప్తాడు, పురుషో రామచరితం శ్రవణై ఉపధారయన్ ఆనుశంసపరు రాజన్ కర్మ. పురుషో రామచరితం వినాలని కాదు, ఉపధారయన్. శ్రవణై అంటే వినాలి, కానీ ఉపధారయన్ తర్వాత ఆ కథలో ఉన్న సారాంశాన్ని మనం ధరించాలి. అనుగుణంగా మనం పరివర్తన చెందాలి. అప్పుడే మన జీవితంలో పరివర్తన. కృష్ణ కథ మంచిదే, విన్నాం. ఇక్కడ విన్నాం, తర్వాత మర్చిపోయాం. దానివల్ల లాభం ఏంటి? లాభం ఉంది. కథ వినడం వల్ల మనం పాపకృత్యాల నుంచి ఫలం నుంచి ముక్తులం అవుతాం. కానీ జీవితంలో మార్పు రావాలి. ఆ జీవితంలో మార్పు రావాలంటే ఏంటి? ఆ కథ యొక్క సారాంశాన్ని, తత్వాన్ని మనం అర్థం చేసుకొని జీవితం తీసుకోవాలి. జన్మకర్మ చమే దివ్యం ఏపం యువతి తత్వత అన్నారు భగవంతుడు. తత్వరూపంగా అర్థం చేసుకోవాలి. ఆ తత్వరూపంగా ఏంటి? మనం భగవంతుని భక్తిలో ఎలా ముందుకెళ్తాం, అగ్రసరం అవుతాం, భగవంతుని తత్వం అర్థమవుతుంది. 11:54, 18:55 కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, భక్త్యాత అనన్యయా శక్య అహమేవో అర్జున జ్ఞాతం దర్శం తత్వేన. భక్తి ద్వారానే మనము భగవంతుని తత్వరూపకంగా అర్థం చేసుకోవాలి. తత్వరూపంగా అర్థం చాలా వస్తుంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ దహనం చేశాడు. కథ అందరికి తెలుసు కదా. దాని అర్థం ఏంటి? మంచిదే, కథ మంచిదే, కానీ కొంచెం మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రైమరీ స్కూల్ చదువుతాం, తర్వాత మిడిల్ స్కూల్కి వస్తాం, మెట్రిక్ వస్తాం, తర్వాత కాలేజీకి వెళ్తాం, పోస్ట్ డిగ్రీకి వెళ్తామా లేదా? ఎందుకు కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్ళేంటి? కాళీయ దహనము అంటే ఏంటి? కాళీయ సర్పాన్ని సంహరించడం ఏంటి? యమున మన హృదయానికి, యమునా నది ఏంటి? శుద్ధమైన జలము. మన హృదయం శుద్ధమైన జలం. అంటే పాము, నాగుపాము దేనికి ప్రతిరూపము? మనుషులో ఉన్న కామ వాంఛ, లస్టీ డిజైర్స్ అది పాముగా చూపిస్తారు శాస్త్రాలలో. శివునికి మెల్లో పాములు ఉన్నాయి అంటే ఏంటేంటి? సమస్త కామ వాంఛల నుంచి ముక్తుడైపోయిన వాడు. ఆ విధంగా అలాంటి శుద్ధమైన హృదయమైన నర్మద యమునాది వాళ్ళే. మన హృదయం కూడా శుద్ధమైందే, కానీ
మన మనసులో ఎన్నో కామవాంఛలు, అవన్నీ సర్పాలతో సార్, కాళీయ సర్పం, పంద పణాల సర్పం. కృష్ణుడు ఏంటి, ఎప్పుడైతే మనం కృష్ణుడు శరణాగతుల మొత్తము ఆ కాల సర్పం ఈ భౌతిక ఇంద్రియ సుఖాల మన కోరిక ఉందో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అవన్నీ బయటికి వెళ్ళినావు మన ఉదయం నిర్మలమైపోతుంది. భగవంతుని ప్రతి ఒక్క కార్యంలో మన తత్వాన్ని ఉపదేశిస్తాం, అవి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దాని ప్రకారం మనం చేసుకోవాలి. గోప్తృత్వం అంటే కేవలము మనకు మార్గదర్శనం ఏంటి, ఆధ్యాత్మికంగా మార్గదర్శనం ఉంటుంది. మీరు చదవండి, మీరు భక్తి అయ్యే ముందు కూడా మీరు దీక్ష కన్నా ముందు కూడా మీరు భగవద్గీత చదివారు, తర్వాత కూడా చదువుతున్నారు. ఇప్పటికీ మనందరం చదువుతూనే ఉన్నాం, చదువుతారా లేదా? కానీ ప్రతిసారి చదివినప్పుడు భగవద్గీత మనకు కొత్తగానే కనిపిస్తుంది. మీరు ప్రతిసారి చదివితే భగవద్గీత కానీ, భాగవతమే కానీ, రామాయణే కానీ, మహాభారతమే కానీ, ఈ గ్రంథాలు మనకు అర్థం ఇంకో విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చేసే భక్తితో మనకు ఎంత శుద్ధత వచ్చిందో ఆ శుద్ధ ప్రకారమే మనకు భగవత్ తత్వం అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అది గోప్తృత్వం ఎస్తానంటే తేషాం సతతిక్తానాం భయతాం ప్రీతిపూర్వకం దదామి యుద్ధ బుద్ధియోగంతే ఏ నమాముపయాంతి. భగవంతుడు చెప్తాడు కదా 10వ అధ్యాయంలో, ఎలా భగవంతుడు నేను అతని ఆ హృదయంలో పరమాత్మ స్వరూపంగా చేస్తూ అతని జ్ఞానోదయం చేస్తాం. మనం ఎప్పుడైతే భక్తి చేస్తుంటామో ఆ భక్తి భగవంతుడు స్వయంగానే మనకు ప్రతి ఒక్క దాని అర్థం ఏంటి ప్రతి ఒక్కటి మనకు చెప్తుంటారు. అదే గోప్తృత్వే అన్నమాట. భగవంతుడు నాకు పూర్తి మార్గదర్శనం చేస్తాడు. ఏ విధంగా చిన్నపిల్లలకు తెలుసు, ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ స్కూల్లో హోంవర్క్ అర్థం కాకపోతే అమ్మ నాకు చెప్పవా, నాన్న చెప్పు అని తల్లిదండ్రులకు వస్తారు కదా. ఎందుకు? వాళ్ళకి తెలుసు మా అమ్మ నాన్న నాకు మార్గదర్శనం చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, పోషిస్తాడు. భగవంతుని పైన ఆ విషయ అంత నమ్మకం ఉండాలి. ఇది 4 అయిపోయినాయి. అయితే ఆత్మనిక్షేప, పూర్తిగా శరణాగతులు. కార్పణ్య, అహంకారంలో కార్పణ్య అయితే దీనత్వం ఉండాలి. భక్తి మార్గంలో అహంకారానికి స్థానం లేదు. ఎవరైతే అహంకారం ఉంటారో వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళలేరు. వాళ్ళు ఎన్ని జన్మలు భక్తి చేసినా సరే ఎక్కడ కంబళి అక్కడ ఉన్నట్లు ఉంటుంది. మనం భక్తి ముందుకు వెళ్ళినప్పుడు అహంకారం నుంచి మనం చూడండి, సాధారణ ప్రకృతిని కూర్చొని మనం నేర్చుకోవచ్చు. మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి, కాయలు కచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, ఇంకా పచ్చగా ఉన్నాయి, పండలేదు, చెట్టు ఇలా నిలబడి ఉంటుందా లేదా? కాయలు లేనప్పుడు పుష్పాలు ఉన్న ఆకులను పూర్తిగా గట్టిగా స్ట్రైట్ ఉంటుంది, కాయలు వచ్చిన కొద్దిగా బెండ్ అవుతుంటుంది అంతే. కానీ ఎప్పుడైతే పూర్తిగా పండ్లు ఏమంటాము రైపెన్ అయిపోతుందో మరిగిపోయినా అంటూ ఉంటాం, చెట్టు కూడా పోతుంది. పూర్తిగా పండినప్పుడు ఏమవుతుంది, చెట్లు బెండ్ అవుతాయా లేదు చూశారు కదా. పండ్లు ఎప్పుడైతే పూర్తిగా పండింటావో అప్పుడు చెట్లు కూడా బెండ్ అయిపోతాయి. అంటే భక్తి పరిపక్వ దశలో భక్తుడు పూర్తిగా దీనావస్థకు వస్తాడు. అవుతాడు, అహంకారం ఉండదు. నేను దేన్ని చూసి అహంకరించాలి? ఈ శరీరం శాశ్వతం కాదు, శరీరం ఎవరిచ్చారు? నేను ఇదంతా క్షణభంగురమే. నా ఐశ్వర్యమా, ఈ ఐశ్వర్యం ఎంతవరకు ఉంటుంది? నా జ్ఞానమా ఎంతవరకు ఉంటుంది? ఏది శాశ్వతం కాదు. భక్తుడు ఎప్పుడైతే భక్తి మార్గంలో వెళ్తుంటో వాళ్ళకు కార్పణ్య, దీనభావం రావాలి. దీనభావం లేకుంటే అహంకారం వస్తే అది భగవంతునికి నచ్చదు. విష్ణు పురాణంలో నారద మహర్షి గురించి ఒక మంచి కథ వస్తుంది. ఒకసారి నారద మహర్షి కూడా అతనికి అహంకారం వచ్చింది, తపస్సు చేశాడు. ఇంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు, అతని తపస్సు భంగించాడు. నారద మహర్షికి ఎందుకు అవసరం తపస్య? అతను స్వయంగానే ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళే శక్తి ఉంది, ఎందుకు తపస్య చేస్తున్నాడు? ఇంద్రునికి ఎప్పుడు భయం అన్నాడు, ఎవరైనా తపస్సు చేస్తే అతను నాకు ఇంద్రాసనం కావాలంటాడో అని భయం. అతను తపస్య భంగం చేయడానికి అగ్నిదేవుని, వాయుదేవుని, అందరిని అప్సరవసలను అందరిని పంపించాడు, కానీ అతని తపస్సు భంగం చేయలేదు. కొన్ని సంవత్సరాలు చేయాలనుకోండి. తపస్సు పూర్తి అయిపోయింది. అక్కడ నుంచి శివుని దగ్గరికి వచ్చాడు. శివుడు చాలా నారద చాలా రోజుల తర్వాత వచ్చినావు, ఎక్కడ ఉన్నావు అంటే చెప్పాడు అన్నాడు. కాదు, నేను తపస్సు చేస్తున్నాను, నేను జితేంద్రుని అయిపోయినా అంటే శివునికి అర్థమైంది.
ఇంద్రుడు నన్ను తపస్సు భంగం చేయడానికి కామదేవతను పంపించాడు, అప్సరసులను పంపించాడు, వాయుదేవుని అగ్ని అందరినీ జయించాను, సర్వస్వ ఇంద్రియాలను నేను జయించాను. జితేంద్రుని అంటే శివుడు అన్నాడు, నాతో చెప్పిన పర్లేదు కానీ విష్ణుతో నారాయణతో చెప్పదు, ఏదో చెప్పదంటే అక్కడ మనకి ఎక్కువ చెప్తాం. అక్కడి నుంచి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు భగవతి లక్ష్మి భగవంతుని కాళ్ళు సేవ చేస్తుంది. నారాయణుడు చూసి నవ్వాడు. భగవతి లక్ష్మి అడిగింది, నారద ఎక్కడున్నావు, చాలా రోజులు రాలేదు, మాత కొద్దిగా నేను తపస్సు చేస్తాను, నారాయణ ఇలా బాగున్నావు అంటే మీ దైవ. కానీ భగవంతుడు నారాయణ పరమాత్మ కనుక అర్థమైంది ఇతని మనసులో కొద్దిగా అహంకారం వచ్చింది. భక్తులకు అహంకారం వస్తే అది శుద్ధ భక్తులు వస్తే భగవంతుడు వెంబడి అతనికి నివారించే ఉపాయం చేస్తారు. అక్కడి నుంచి నారద మహర్షి కొద్దిగా వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి దారిలో హిమాలయ పర్వతంలో అంతా చూసాడు, మొత్తం పర్వతాలు ఉండే. ఇక్కడ మంచి ఒక పట్టణం దొరికింది. ఏంటి చూస్తుంటే అక్కడ ఆశ్చర్యం, అందరు చాలా అలంకారం తెచ్చుకొని వెళ్తుంది. ఏమైందంటే ఈరోజు మా రాజకుమారి స్వయంవరం అవుతుంది, అందుకని ఎవరు చూడాలి, చాలా అందం ఉంటుంది మా రాజు. వీళ్ళు మాట్లాడుతున్న అంతలో రాజు కూడా వచ్చాడు. రాజు అతని రథంలో వస్తూ గుర్తించి నారదుని తన అంతఃపురానికి తీసుకెళ్ళాడు. అంతఃపురానికి తీసుకెళ్ళాక నారద మహర్షి, నీకు ఈ జ్యోతిష్ శాస్త్రంలో నీకు ప్రవీణుడు కనుక నా కుమార్తె యొక్క చేయి చూసి చెప్పండి ఎలా ఉంది ఆమె భాగ్యం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. నారదుడు ఆ రాజకుమారి చేయి పట్టుకునేసరికి అతని మనసు మారుతుంది. అయ్యో చూశాడు, ఎవరైతే ఈ రాజకుమారిని పెళ్లి చేసుకుంటారో జీవితాంతం సంతోషం ఉంటాడు, ఆనందం ఉంటుంది, ఎలాంటి కష్టాలు ఉండవు. చూసి అతని మనసు మారిపోయి, అయ్యో నేను ఇన్ని రోజులు బ్రహ్మచారి ఉన్నా, ఇల్లు లేదు ఏ లేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను, కనీసం గృహస్థవుతో కొద్దిగా కూర్చోవచ్చు, మన భావన చూడండి. ఆ భావన వచ్చేసరికి సరి చెప్పాడు. అక్కడ ఎమ్మడే వైకుంఠానికి నారాయణ దగ్గరికి వచ్చాడు. స్వామి నాకు ఇలా మనసులో వచ్చింది, ఆ రాజకుమారి చాలా బాగుంటుంది, నాకు కూడా హరి రూపం ఇవ్వండి. హరి అంటే విష్ణుడు, కానీ హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే నీళ్లు, హరి అంటే మృగం కూడా ఉంది, దేర్ హిరణం కూడా హరి అంటాం. హరి అంటే కోతులు కూడా, మంకీ. అతను సరే నాకు నీ వల్ల అందమైన హరి రూపం ఇవ్వండి, సరే తథాస్తు, నీకేది మంచిది ఇస్తాను. అతను వచ్చాడు, స్వయంవరంలో కూర్చున్నాడు. రాజకుమారి వచ్చింది మాల తీసుకొని, నారదుని దగ్గర వచ్చేసి చూసి భయపడి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకని చూస్తే అక్కడిక్కడ చూస్తే ప్రక్కలో ఉన్న కొందరు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు నవ్వారు. నవ్వేసరికి నారదుని కోపం, ఎందుకు నవ్వుతున్నావు, మీరు బ్రాహ్మణులు గారు, మీరు రాక్షసులు అని శాపం ఇస్తారు. మళ్ళీ నారదు అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్ళిపోతాడు. బహుశా రాజకుమారి నన్ను చూడలేదు అని ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ రాజకుమారి అక్కడ కూడా ముందు వెళ్ళి చూసి అదే బ్రాహ్మణులు మళ్ళీ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు, శాపం ఇచ్చిన మళ్ళీ నవ్వుతున్నారంటే మీరు కొద్దిగా మీ మొహం చూసుకోండి నీళ్ళలో అన్న. అక్కడ నీళ్ళలో చూసుకునేసరికి కోతులు ఇలా ఇతను చూస్తున్నారు. ఇంతలోనే రాజకుమారి, ఆమె పేరు విశ్వమోహిని, అక్కడ ముందుకెళ్ళి అక్కడ నారాయణుడు కూర్చొని అతని మెడలో హారం వేసి, నారాయణుడు తర్వాత ఆ విశ్వమోహిని తన భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నారదుడు కూడా వెంబడి వెళ్ళిపోయాడు. కోపం వచ్చి దారిలో పట్టుకొని, నీవు స్వతంత్రుడైపోయిన, నేను ఎవరు నిర్బంధించే అధికారం లేదు అనుకుంటున్నావు కదా, నేను నీకు ఒక పాఠం చెప్తాను అని శపిస్తాడు. నువ్వు ఏ విధంగా అవుతాను నేను చెప్పాను, నాకెంత ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను, కానీ నువ్వు మాయ రూపంతో చూసి నీవు పెళ్లి చేసుకున్నావు కనుక నీవు వచ్చే అవతారంలో నీ భార్య వియోగం అనుభవిస్తావు, కోతులతోటి నీవు సాయం తీసుకుంటావు. అదే రామావతారం అంటే. తర్వాత ఏంటి నేనేం చేయాలని నారాయణ అంటే, కాదు ఏమన్నా చేయలేదు, ఆ విశ్వమోహిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీవు తీసుకున్నావు అంటే, ఎక్కడ విశ్వమోహిని అన్నాడు. నారాయణుడు తిరిగి చూస్తే విశ్వమోహిని లేదు, అక్కడ పట్టణం లేదు, మొత్తం అడవులే. అప్పుడు అతనికి అర్థం అంటే భగవంతుడు చెప్తాడు, నారద నీవు నాకు ప్రియమైన భక్తుడు, నీ మనసులో కొద్ది అహంకారం వచ్చింది, సర్వేంద్రియ జితేంద్రుని,
జితేంద్రుడు ఎవరు కాలేరు, కనుక అహంకారం నుంచి ముక్తులు చేయడానికి ఇచ్చేది. అంటే అహంకారం భగవంతుడికి నచ్చదు. దీనత్వం ఈ 6 భాగాలు ఉంటేనే అది సంపూర్ణ శరణాగతి. అనుకూల సంఘాలని భగవంతుడి సేవ లేదు, అనుకూలం ఉందో స్వీకరించాలి, ప్రతికూలమైన దాన్ని మనం తిరస్కరించాలి. భగవంతుడు నిరంతరం మనకు రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. భగవంతుడు నాకు మార్గదర్శనము పోషణ చేస్తాడు. పోషణ ఏంటి? భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు పోషణ చేయాలి. నేను పూర్తిగా భగవంతుడు పూర్తిగా సమర్పణ చేసుకుంటున్నాను. నేను దీన భావంతో ఈ 6 కలిస్తేనే సంపూర్ణ శరణాగతి. హరే కృష్ణ. అర్థమైంది అనుకుంటాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొక 2 ప్రశ్నలు బ్రదర్, ఇప్పుడు ఓకేనా? పర్లేదు, చెప్పండి. నాకే పర్లేదు, మీకు. హరే క్లాస్ నాకు 7 గంటలకు 7 గంటల వరకు చెప్పండి. హరే మహారాజ్, ఇంకో భక్తులు అడుగుతున్నారు, అంటే ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది, కొద్దిగా వివరించగలరా? రెండవ అధ్యాయంలో ఇచ్చేస్తాడు భగవంతుడు ఆత్మ ప్రయాణం గురించి చెప్తాడు. రెండవ అధ్యాయంలో 13 శ్లోకం నుంచి 30 వరకు ఆత్మ శరీరం గురించి. మన శరీరం వదిలిన తర్వాత మనం చేసే కర్మ పైన ఉంటుంది. భక్తులకు అయితే కర్మ సిద్ధాంతం అవలంబి. ఇది భగవంతుడు 8వ అధ్యాయంలో చెప్తాడు. 6వ అధ్యాయంలో ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో కానీ భక్తి ఈ శరీరంలో పూర్తి కాలేదు, కొద్దిగా 25% ఇచ్చేస్తాను, 10% భక్తి చేశాను, కానీ నాకు మనసులో చాలా ప్రగాఢమైన ఇచ్చ ఉంది, కోరిక ఉంది, నేను భక్తుని కావాలని, కానీ సమయం లేదు. అలాంటి నాకు ఆ ప్రగాఢమైన కోరిక ఉన్నందువల్ల నేను మళ్ళీ భక్తుల ఇంట్లోనే జన్మ చేసుకొని అంటే అందువల్ల అసలు ప్రభుపాదుల వారు లెటర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో కూడా రాస్తారు, ఈ భక్తి నిరంతరం అవుతుంది. ఇది ఒక్కటి జన్మ నుంచి కాదు, ఇది నిరంతరం అవుతుంది భక్తి. ఎంతవరకు అయితే భగవద్ధామానికి మనకు చేరమంత వరకు భక్తి స్టాప్ అవ్వదు. మనం 1 జన్మలో చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు, 3 జన్మలు చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. ఈ ఒకసారి భక్తి మార్గంలో వస్తే భగవంతుడు మనం అలాగే భక్తి మార్గంలో పెడుతుంటాడు. మనం 100% ఎప్పుడు చేసుకుంటాము అది మన చేతులు. అందుకే అసలు ప్రభుపాదుల వారు చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్ యూ కెన్ గో ఇన్ దిస్ లైఫ్ అని. పూర్తి శరణాగతులమే నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తుంటారు. ఆ స్మరణ ఏంటి? చివరి దశలో ఎప్పుడైతే మనం ప్రాణం వదులుతుంటాము అప్పుడు కూడా భగవంతుని నామం వస్తుంది. వస్తే మన జీవితం ధన్యమైపోయింది. అంతకాలేచ మామేవ శరణ్ముక్త కలిగురం. భగవంతుడు అంటాడు కదా భగవద్గీతలో, చివరి దశలో ఎవరైతే నా నామాన్ని జపిస్తారో నా జపిస్తారు. మన జీవితం మొత్తం చేసే ప్రయాస దాని కొరకే అన్నాడు. చివరి దశలో మనం భగవంతుని నామాన్ని స్మరణ చేయాలి. పూర్తి నేను జీవితంలో ఎంతవరకే మొత్తం నిరంతరం భగవంతుని నామాన్ని స్మరించమో చివరి దశలో మనకి ఎలా జ్ఞప్తికొస్తుందండి. భౌతికంగా మన భార్య పిల్లలు సినిమాలు అవన్నీ మనం ఆలోచిస్తుంటే మనం జీవితాంతం ఎవరి గురించి ఆలోచన చేస్తాం అవే మనకు స్మరణ వస్తుంది. భార్య పిల్లలను చేస్తున్నాన్ని కోపగించదు అంటే నేను భౌతికమైన విషయాలు. గృహస్థులకు భార్య పిల్లలను మెయింటైన్ చేయడం ఒక ధర్మం. ఇది గృహస్థ ఆశ్రమం కూడా ఒక ఆశ్రమే. ఏ ఆశ్రమం పెద్దది గొప్పది కాదు. ఎక్కడైతే ఆశ్రమం అంటే ఏంటి? శరణాగతుల వారు. ఆశ్రమం అంటే కొద్ది కాదు, ఇది ఒక భౌతికం కాదు. ఆశ్రమ అనేది శరణాగతి అనమాట. శరణాగతికి ఎవరు రావాలి? కృష్ణునికి. అందుకని 10వ స్కందాన్ని ఏమంటాము? 10వ స్కందం భాగవతం ఏ తత్వాన్ని గురించి చెప్తుంది? ఆశ్రయతత్వం. ఏ పురాణమైనా సరే 10 విషయాల గురించి చర్చించాలి. అత్ర సర్గ విసర్గస్థ స్థానం పోషణోతయ మన్వంతరీశానగత నిరోధో ముక్తి ఆశ్రయ. ఆశ్రయతత్వం 10వ స్కందము 10వ విషయం ఆశ్రయతత్వం. 10వ స్కందం ఏంటి కదా శ్రీకృష్ణ శరణాగతి, అదే ఆశ్రయతత్వం. 9వ స్కందం ముక్తి గురించి మాట్లాడతారు. 10వ స్కందంలో ఆ ముక్తి చెందాలంటే ఎవరిని ఆశ్రయం తీసుకోవాలి? శ్రీకృష్ణ.
ఆశ్రమం తీసుకోవాలి. బ్రహ్మచారి అయినా సరే పెళ్లి చేసుకోలేదు బ్రహ్మచారి కాదు. సామాన్యంగా అంటారు ఇతను పెళ్లి కాలేదు బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, మిగతా పనులని మనసు ఆలోచిస్తుండు కాదు. మనసా వాచ కర్మణ ఆత్మ నివృత్తి ఉండాలి, ఇంద్రియ నివృత్తి, లేకుంటే బ్రహ్మచారి కాదు. కానీ పెళ్లి చేసుకోలేదు, నువ్వు భగవంతుడి శరణాగతున్నాని ఒకసారి బ్రహ్మచారి. గృహస్థ ఆశ్రమం, గృహస్థుడైనవు భగవంతుడి శరణాగతి ఉంటే గృహస్థ ఆశ్రమి. భగవంతుడి భక్తి చేయలేదు నీవు గృహమేధివి. గృహమేధి అంటే ధర్మార్థ కామ ఈ 3 వరకు ఉంటారు. కానీ ధర్మ అర్థ కామ మోక్ష 4 ఉంటావో వాళ్ళు గృహస్థ ఆశ్రమి. వనప్రస్థలో కూడా అంతే. అయ్యా నేను వనప్రస్థుని అని విషవాసంలో ఉంటే వాడు వానప్రస్థ ఆశ్రమం కాదు, వనప్రస్థ అంతే, అడవిలో ఉండవచ్చు. ఏ సన్యాసి అయినా సరే ఎంతవరకు భగవంతుని శరణాగతులు ఉన్నారో ఆశ్రయం తీసుకోరో వాడు సన్యాసి కాడు, బిచ్చగాడు అంతే. ఏ ఆశ్రమం 4 బ్రహ్మచరి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఏ ఆశ్రమం అయినా సరే భగవంతుని శరణాగతుడు అవుతేనే అన్యథా మన జీవితం ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది భగవంతుని శరణాగతి. ఇది కూడా గృహస్థ ఆశ్రమం కూడా ఒక ఆశ్రమే. ఒకసారి ప్రపోజల్ అని రూమ్ కన్వర్జేషన్ లో చదవచ్చు, 26 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మచారి అడిగా ప్రపోజ్, బ్రహ్మచారి ఇస్ ది బెస్ట్ వన్, గృహస్థ లైఫ్ ఇస్ బ్యాడ్ అన్నారు. ప్రపోజల్ ఏమాన్సర్ ఇచ్చాను తెలుసా? హౌ డు యు గెట్ ద సెంట్రీ పీపుల్, ఆర్ దే ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై? అంటే ఈ సంత మహాత్ములు ఎలా వస్తున్నారు, ఆశ్రమం నుంచి పడిపోయారా అంటే? ప్రపోజల్ ఏం చెప్తున్నారంటే ఏ ఆశ్రమం తప్పు కాదు, ప్రతి ఆశ్రమం ఒకటే ఉంది. గృహస్థ ఆశ్రమం ఉండి కూడా భగవద్ధామానికి వెళ్ళదు. విశ్వామిత్ర మహర్షి 60,000 సంవత్సరాలు ఘోర తపస్య అరణ్యంలో చేశాడు, కానీ భగవంతుని ప్రాప్తి కాలేదు. ఆ భగవంతుడు చూడడానికి అయోధ్య రావాల్సి వచ్చింది శ్రీరాముని దర్శనం కొరకు. దశరథ మహారాజ్ తపస్సు చేశాడు, ఇంట్లో రాజుగా ఉన్నాడు, కానీ భగవంతుడు అక్కడ. భగవంతుడు ఎవరికి దర్శనం ఇస్తాడో ఎవరికి ఇవ్వడో అతని స్వయంగా స్వతంత్రత ఉంది. నేను బ్రహ్మచారిని అయినంత, సన్యాసిని అయినంత మాత్రమే భగవంతుడి దర్శనం అవుతుంది అనే భావన కాదు. నీ ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. అందుకే నారద మహర్షి 7వ స్కందంలో గృహస్థ ధర్మ ఆశ్రమం గురించి చాలా వర్ణన చేసి చదవండి. 7వ స్కందం 14వ అధ్యాయంలో చదవండి. సో ఏ ప్రశ్న ఏంటి? కొద్దిగా ముందుకు వెళ్తాం. అదే అదంటే ఆత్మ ఎలా వెళ్ళిపోతుంది? ఆత్మ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు ఈ శరీరం వదులుతూనే మళ్ళీ భక్తుల ఇంట్లో వస్తారు. 41, 42, 43 శ్లోకాల్లో 6వ అధ్యాయంలో భగవంతుడు ఈ భక్తుల మార్గంలో నుంచి ఉన్న వాళ్ళకి ఎలా వెళ్తారు. ఎవరైతే ఆ భక్తులు ఉంటారు భగవంతుడు శరణాగతులు కాదు, పాప కర్మాలు చేస్తారు, అలాంటి వారి కొరకు నరకానికి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి కర్మ చేశారు అలాంటి కర్మ ప్రకారం నరకానికి. ఒకవేళ పాప కర్మలు చిన్నగా ఉంటే నరకానికి వెళ్ళకుండా వాళ్ళు ఎంబడే పశువునికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే విపరీతమైన పాప కర్మలు చేస్తుంటారు అలాంటి వాళ్ళకు నరకానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళి వాళ్ళు చేసిన కర్మ ప్రకారం డిఫరెంట్ 24 రకాలైన నరకాలు ఉన్నాయి. వివిధ రకాలకు వెళ్ళి ఎంత సమయం ఉందో యమరాజు నియమిస్తాడు. ధర్మరాజు చీఫ్ జస్టిస్, మనం ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి అంటాం కదా, యమరాజు పూర్తిగా యూనివర్స్ చీఫ్ జస్టిస్ అతను. అతను పనిష్మెంట్ వగరా వినాక తర్వాత ఫలితానికి మళ్ళీ చూస్తాడు. ఈ తీవ్రమైన ఫలితాన్ని, తీవ్రమైన కర్మ కొరకు నరకం ఉంది. ఇంకా చిన్న కర్మలు ఉంటే మళ్ళీ పశువునికో దేనికో పంపించి తర్వాత మనుష్య యోనికి రావాల్సి వస్తుంది. ఎంతవరకు మనుష్య యోనికి రారో భగవంతుని శరణాగతులే హరిభక్తి చేయరు అంతవరకు వాళ్ళు ఎవరు ముక్తికి చెందరు. వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధులు తిరగాల్సిందే తప్పదు. క్లియర్ అయిందండి ప్రభు? అంటే అది ఎవరు అడిగారో తెలియదు మహారాజ్, నాకు మెసేజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ. ఇంకొక భక్తి మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉన్నది ఈ శరీరం వదులుతుంటే మళ్ళీ భక్తులు
థ్యాంక్ యూ మహారాజ్. ఇంకొక ప్రశ్న మహారాజ్ లాస్ట్. చెప్పండి. ఇంకో ప్రభుజీ అడుగుతున్నారు, భక్తుడు, మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం పైన కృష్ణుడు హనుమంతుడి జెండా ప్రతిమ పెట్టి అర్జునుడి రథాన్ని ఆఖరి క్షణం వరకు కాపాడినాడు. సో హనుమంతుడు కాపాడినాడు అర్జున్ రథం పైన నుండి. మరి మన ఇస్కాన్ టెంపుల్లో రాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడి విగ్రహం ఎందుకు పెట్టారు? అయ్యా మీరు పర్సనల్ గా చెప్పండి, నేను మాట్లాడేది. పబ్లిక్ లో ఏంటంటే చూడండి, ఏమంటే ప్రపాదుల వారు మనకు తెలుసు తప్పేం కాదు పెట్టడం, కానీ ప్రపాదులు ఏంటంటే సంక్షిప్తంగా చేశాడు. కానీ ఇక్కడ అయితే రాముల వారు ఉంటాడు, అతని హనుమానుడు ఉంటాడు కదా. హనుమంతుడు లేకుండా రాముల వారు ఉండరు. కొన్ని ఇస్కాన్ టెంపుల్లో పైన సుదర్శన్ చక్రాన్ని పెట్టారు, మిగతా వాటి మర్చిపోండి. విష్ణు టెంపుల్ అంటే సుదర్శన్ చక్రం లేకుండా ఆ టెంపుల్ ఎక్కడ ఉంది? విష్ణు టెంపుల్ ఆ మహత్యం ఏంటంటే సుదర్శన్ చక్రం పైన ఉంటే దూరంగా నుంచి ఎవరైనా లోపలికి రాకుండా దూరం నుంచి అయినా సుదర్శన్ చక్రాన్ని దర్శనం చేస్తే భగవద్ దర్శనమైన. సుదర్శన్ చక్రాన్ని దర్శనం చేసుకొని ప్రణామం చేసినంత మాత్రాన్ని భగవంతుడి దర్శనం చేసినంత ఫలం అన్నట్టు. అది కొందరు ఇది పబ్లిక్ విషయం కాదు. మీరు ఈమెయిల్ ద్వారా పంపించండి. గోపిజన కృష్ణ ప్రభుకు తెలుసు నా ఈమెయిల్ అడ్రస్, దాంట్లో ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే పబ్లిక్ లో కొద్దిగా కాంప్లికేటెడ్ అయిపోతుంది, కంట్రోవర్షియల్ ఇష్యూ. పబ్లిక్ ఫోరం లో కంట్రోవర్షియల్ ఇష్యూస్ మాట్లాడితే మంచిది కాదు. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. సమాప్తమే. Thank you Maharaj. It was very nice class Maharaj. Actually so many ఎన్నో టేక్అవేస్ అంటే భక్తులు వాళ్ళ జీవితంలో స్వీకరించే విషయాలు చెప్పారు, ఎన్నో చెప్పారు. ఇన్ ద బిగినింగ్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే భక్తుల సాంగత్యంలో మనల్ని భగవంతుని పొందాలి అంటే భక్తుల సాంగత్యంలోనే ఏ విధంగా పొందగలుగుతాము, భక్తుల సాంగత్యంలో ఏ విధంగా మనము మన ఎన్నో జన్మల పాపాలను నుంచి విముక్తులు కాగలుగుతాము అని చెప్తూ ప్రాక్టికల్ గా ఏ విధంగా అంటే ఇది జనరల్ గా మా గృహస్థలం మేము ఫేస్ చేసేదే. ఫ్రెండ్స్ వస్తారు ఫ్రైడే నాడు సండే నాడు, సో వచ్చేసి ఏదో కృష్ణ కథ జరుగుతున్నప్పుడు ఏ విధంగా చిన్న ఏమంటారు మొహమాటంలో సరే కొన్నిసార్లు క్లాసెస్ మిస్ అవుతాం, కానీ అటువంటి వాటిని ఏ విధంగా మనము శాస్త్రపరంగా ఏ విధంగా ప్రతికూలస్య వర్జనం చేయాలి అనేది చాలా డీటెయిల్ గా చెప్పారు, విచ్ ఇస్ మాకు చాలా యూస్ఫుల్. తర్వాత మన జన్మలో మానవ జన్మలో ఉండగలిగిండే ఒకటే ఒక శాశ్వత సంపద ఏంటి అంటే అది నారాయణ నామం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. అందులో ఏ విధంగా భగవంతుడు కృపామయుడు అంటే అనురక్తి లేకపోయినా బలవంతంగా ఎవరో చెప్పారు కదా అని చేయాల్సి వచ్చినా కూడా భగవంతుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన కృపకు ఏ విధంగా మనం పాత్రలకు కాగలుగుతామని చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్పారు, హరిభక్తులైన ఈవెన్ యమధర్మరాజు అయినా కూడా టచ్ చేయడానికి భయపడతారు అని చెప్పేసేసాడు. ఆయన తర్వాత ఏ విధమైన మూడ్ మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. భగవంతుడు నావాడు అంటే ఫస్ట్ లేకపోతే సెకండ్ పర్సన్ ఇంటిమసీ డెవలప్ చేసుకోవాలి అని. దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ టు టేక్ అవే మన భక్తి డెవలప్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఇంకొకటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయము ఆర్ వాట్ యు కాల్ ఒక విధంగా ఎంకరేజ్ చేసే విషయము. ఈవెన్ దేవతలు కూడా మనుషుల వాట్ యు కాల్ అవకాశాన్ని
భగవంతుని కథ వినే అవకాశాన్ని వాళ్ళు కూడా ఒక విధంగా పొగుడుతారు. సో ఓన్లీ ఈ మనుష్య జన్మ పొంది ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకే ఈ కృష్ణ కథ అనే దానికి భాగ్యం దొరుకుతుంది అని చెప్పేసి ఆ భాగ్యవంతులైన మన గురించి పొగుడుతుంటారు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకొక విషయం, చాలా చక్కటి విషయం చెప్పారు. కథ వింటే పాపాలు పోతాయి, కానీ కథలో ఉన్న తత్వం అర్థం చేసుకుంటే భగవంతుని దగ్గరికి వెళ్తాము అని. సో ఇది ఇంకొక చాలా చక్కటి టేక్ అవే ఫర్ అస్. అండ్ దీంతో ఇది చెప్తూ ఇంకొకటి కూడా మీరు టిప్ చేస్తారు ఏంటి అంటే, ఈ కథ అనేది, హరికథ అనేది భూలోకంలోనే ఉంటుంది కానీ వైకుంఠ లోకంలో కూడా ఉండదు అని చెప్పేసి ఒక విధమైన మంచి ఎంకరేజింగ్ పాయింట్ చెప్పారు మీరు. ఆ తర్వాత ఇవన్నీ చెప్తూ చాలా చక్కగా శరణాగతి పొందే దాంట్లో ఏ విధంగా అహంకారం, జితేంద్రియ అనేది డెవలప్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒక చక్కటి కథ చెప్తూ, నారదముని కథ చెప్తూ, ఆ కథతో పాటు ఎంతో చక్కటి మెసేజ్ కూడా మీరు ఇచ్చారు, ఏ విధంగా అయితే అహంకారాన్ని డెవలప్ చేయకూడదు అని చెప్పేసి. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ కృష్ణ కథ మహారాజ్. సో మెనీ నైస్ టేక్ అవే పాయింట్స్ ఫర్ అస్. అన్ని ఏ విధంగా అయితే మన నిజ జీవితంలో స్వీకరించగలిగిన పాయింట్స్ చెప్పారు. సో యు ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మహారాజ్. ఈ ప్రోగ్రామ్ లో మాతో పాటు చాలా మంది మథురా దేశ్ అంటే మస్కట్, ఓమన్ నుంచి, తర్వాత కృష్ణ కథా దేశ్ అంటే ఖత్తర్ నుంచి, తర్వాత దామోదర్ దేశ్ అంటే దుబాయ్ నుంచి ఎంతో మంది తెలుగు భక్తులు ఉన్నారు. సో ఫ్రమ్ వాళ్ళందరి తరఫు నుంచి, అంటే యాక్చువల్గా నేను ఇంకొక డివోటీకి అసైన్ చేశాను, కానీ ఏదో పని ఒత్తిడి వల్ల అతను జాయిన్ కాలేకపోయాడు. సో అందుకోసం నేను చెప్పాల్సి వస్తుంది. సో రెండు ప్రశ్నలు ఉన్నాయి చాట్ లో. ఇంకా ఉన్నాయి ప్రశ్నలు? ఎవరు అడిగారు, ఫ్రమ్ గెలాక్సీ A30 టు ఎవ్రీవన్, మానవ జన్మ అన్నింటికంటే ఉత్తమైనది అంటారు కదా మరి అని. అంటే మానవ జన్మ ఉత్తమమే, కానీ దాన్ని ఉత్తమం ఎలా అవుతుంది? తమ అంటే ఏంటి? అంధకారం. తమ అనేది అంధకారం అన్నమాట. ఉత్తమ అంటే దాని నుంచి పైకి వెళ్ళాలి, ఉత్తమ. ఈ మనుష్య జన్మ అంధకారం ఇది, కానీ మన మనుష్య జన్మతోటి అంధకారం నుంచి ప్రకాశానికి బయటికి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ ప్రకాశానికి ఉత్తమానికి చెల్లడానికి మనము ఈ జీవితాన్ని ఉపయోగించి హరినామస్మరణ చేసి భక్తి మార్గంలో ఉంటామో అది ఉత్తమం. అలాంటి ఉత్తమైన జన్మ ఇచ్చి కూడా మనం చేసుకోకుంటే అధమం అన్నమాట. మనకు డబ్బు వచ్చింది, డబ్బుని నీవు ఎలా క్లబ్కి వెళ్ళి, నైట్ క్లబ్కి వెళ్ళి డిస్కో డ్యాన్స్లో ఖర్చు పెట్టుకోవచ్చు, పేకాటలో ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ డబ్బుతోటి ఇంటిని పోషించవచ్చు, ఆ డబ్బుతోటి భగవంతుడి సేవ కూడా చేయొచ్చు. ఈ మనుష్య శరీరం కూడా అంతే. శరీరం ఉంది, ఎలా ఉపయోగిస్తాం? ఒకవేళ భగవంతుని ప్రాప్తి కొరకు ఉపయోగిస్తే ఉత్తమము, కానీ భగవంతుని ప్రాప్తి చేయకుండా వేరే వాటికి ఉపయోగిస్తే అధమం అయిపోతుంది. అంటే ఈ జన్మ, మనుష్య జన్మ చేసిన కర్మ ఫలితంగా మళ్ళీ నేను వేరే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, మానవ జన్మ తర్వాత ఇంకా మళ్ళీ పశు జన్మ ఎత్తే అవకాశం ఉందా? ఉంది. ఈ మనుష్య శరీరంలో వాళ్ళ మనం పాప కర్మలు చేస్తుంటే ఆ కర్మ ఫలితంగా మనం మళ్ళీ పశువునికి వెళ్ళవచ్చు, గురించి అవకాశం ఉంది. ఇది మనుష్య శరీరం, అందుకే చెప్పాను కర్మభూమి. ఈ శరీరంతో మనం ఎలాంటి పని చేస్తున్నాం దానిపైన మళ్ళీ మనం ముందు వచ్చే జన్మ నిర్ధారితం అయిపోతుంది. హరే కృష్ణ. ఓకే ప్రభు. థ్యాంక్ యూ మహారాజ్. థ్యాంక్ యూ మహారాజ్. మహారాజ్, నేను కృష్ణ కథాదేశ్ నుంచి అంటే ఖత్తర్ నుంచి ఇంకొక సీనియర్ డివోటీ ఉన్నారు అక్కడ, రాధాపతి శ్యామ్ ప్రభుజీ. ఆయనను రిక్వెస్ట్ చేస్తాము నర్సింగ్ ప్రేయర్ చేస్తూ మనం కంక్లూడ్ చేద్దాం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మహారాజ్. రాధాపతి ప్రభుజీ.
హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మహారాజ్. మేము హరే హరే కృష్ణ ప్రభు. మీరు ఖతార్లో ఉంటారా? అవును మహారాజ్. హరే కృష్ణ. అందరు బాగున్నారా? బాగున్నాం మహారాజ్, మీ యొక్క కృప ఉంటే తప్పకుండా. బయటికి వెళ్ళి కూడా అక్కడ భక్తి చేస్తున్నారంటే అది విశేషం అన్నమాట. మీ అందరు వైష్ణవుల కృప మహారాజ్. నమస్తే నరసింహాయ महाराज प्रेमध्वनि। हरे कृष्णा महाराज। हरे कृष्णा। हरे कृष्णा। दंडवत प्रणाम महाराज। दंडवत प्रणाम महाराज। चितारी चितारी प्रभु जी गुरु भाई। थैंक यू महाराज। हरे कृष्णा। जय श्रील प्रभुपाद की जय। जय। Thank you Maharaj. Thank you so much. And andariki we thank again Maharaj once again. And at the same time andarni I will request you all రేపు కూడా మనము మహారాజ్ యొక్క సాంగత్యం తీసుకోవచ్చు. మహారాజ్ కైండ్లీ రేపు కూడా వస్తాను అని చెప్పేసి తన కృప డిస్ట్రిబ్యూట్ చేస్తారని యాక్సెప్ట్ చేశారు. సో రేపు మహారాజ్ నుంచి మనము ఏ విధంగా మనము మన పాపాల నుంచి విముక్తులు కాగలుగుతాము, విముక్తులు అయి ఏ విధంగా భగవంతుని సేవ చేయగలుగుతాము అనేది రేపు మహారాజ్ చాలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు. సో అందరినీ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. సో మళ్ళీ మనం రేపు కూడా కలుద్దాము. సో దీంతో నేను సెలవు తీసుకుంటాను. మహారాజ్ కెన్ వి టేక్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద నమో నమో. His Holiness Ram Govind Maharaj ki jai. Shri Prabhupada ki jai. Thank you Maharaj. Thank you so much. Hare Krishna Maharaj. Hare Krishna.
Hare Krishna Maharaj. Hare Krishna to everyone.